టీమ్ సేనా మీడియా వీక్షకులకి నమస్కారం. ఈరోజు మీ ముందుకు దాదాపు 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం, అదేవిధంగా అంతర్జాతీయంగా అనేక సంస్థల్లో ఐటీ సెక్టార్లో మేనేజ్మెంట్ అండ్ ప్రాముఖ్యం కలిగిన అనేక కంపెనీస్లో అనుభవం కలిగిన వ్యక్తి, అదేవిధంగా ఇస్రో మరియు నాసా లాంటి అత్యున్నతమైన సంస్థల్లో సైంటిస్ట్గా, శాస్త్రవేత్తగా ఆయన ఎంతో పేరుగాంచారు. అదేవిధంగా ఏపీ గవర్నెన్స్లో గత 20 సంవత్సరాలుగా సలహాదారులుగా వ్యవహరించారు. ఆయన ఎవరో కాదు, మన చందు సాంబశివరావు గారు. కాకర్లపూడి అనే గ్రామం నుంచి ఇస్రో దాకా ఆయన ప్రస్థానాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఎక్కడ కాకర్లపూడి, ఎక్కడ అమెరికా, ఎక్కడ ఇస్రో, అసలు ఈ మీ రాజకీయ నేపథ్యం కావచ్చు సార్, కొంచెం మా ప్రేక్షకులకి బ్రీఫ్ ఇస్తారా సార్? నమస్కారం అండి, కిరణ్. నమస్కారం సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం ఆల్సో. నేను తెనాలి దగ్గర వేమూరు మండలంలో కాకర్లమూడి, అది మనకి బుర్రిపాలెం, చక్రాయపాలెం, చదలవాడ, కాకర్లమూడి, తెనాలికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం. అక్కడ అది నా జన్మస్థలం. మా పేరెంట్స్ వచ్చేసి, మా ఫాదర్ స్కూల్ టీచర్గా పనిచేశారు, ప్లస్ వ్యవసాయం కూడా చేసేవాళ్ళు. మాకు వ్యవసాయం కూడా ఉండేది. మా మదర్ హౌస్ వైఫే. ఒక బ్రదరు, ఒక సిస్టరు. స్మాల్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అలా అక్కడ నుంచి కుచ్చెలపాడు, అనంతవరం హై స్కూల్స్లో చదువుకొని, అక్కడ ఆ హై స్కూల్ అయిపోయిన తర్వాత విఎస్ఆర్ కాలేజ్, అప్పట్లో విఎస్ఆర్ కాలేజ్ అనేవాళ్ళు, ఇప్పుడు విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కాలేజ్ అంటున్నారు తెనాల్లో. ఇట్ వాజ్ ప్రీమియర్ కాలేజ్ దట్ టైం. అప్పట్లో అదే ఇంకేం లేవు, చాలా పెద్ద కాలేజీ. దాదాపు మేము ఉన్నప్పుడు 6,000 మంది పైగా స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. వెరీ వెరీ గుడ్ కాలేజ్. అక్కడ ఇంటర్మీడియట్ చేసిన తర్వాత నాకు ఎన్ఐటి, అప్పట్లో ఆర్ఈసి అనేవాళ్ళు, ఇప్పుడు ఎన్ఐటి అంటున్నారు, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ సూరత్కల్లో సీట్ వచ్చింది. ఓకే సార్. అలా ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని, ఇంజనీరింగ్ అయిన తర్వాత ఇస్రోలో శాస్త్రవేత్తగా, ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, అది అంతరిక్షానికి సంబంధించి అంతరిక్ష పరిశోధనలు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, చంద్రయాన్, ఇవన్నీ చేసే సంస్థ. ఓకే సార్. ఆ సంస్థలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ త్రివేంద్రంలో ఉంటుంది. దాంట్లో నాకు సైంటిస్ట్గా నా మొదటి జాబు, నా మొదటి ఆపర్చునిటీ స్టార్టింగ్ మీరు ఇస్రో స్టార్ట్ చేశారు? ఇస్రో స్టార్ట్ చేశాను. ఓకే. ఇంజనీరింగ్ అయిన తర్వాత అక్కడ ఒక 5.5 years ఉన్న తర్వాత మా సీనియర్స్లో డాక్టర్ శ్యామ్ సింగ్ అరోరా గారి ప్రోత్సాహంతో హైయర్ స్టడీస్ కోసం యుఎస్ వెళ్ళాలని యుఎస్ వెళ్ళాను. అప్పట్లో మనకి అమెరికా వెళ్ళటం అంటే ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్, జాబ్స్ అనే మూడు ఉండేది కాదు. వెళ్ళడం కూడా చాలా టఫ్ టాస్క్. సో ఇట్ వాస్ ప్యూర్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. మేము అక్కడికి వెళ్ళి మాస్టర్స్ చేశాను. అక్కడ మాస్టర్స్ అయిన తర్వాత యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ ఎట్ కాలేజ్ పార్క్, దాంట్లో పిహెచ్డి వర్క్ దాదాపుగా చివరికి. అంటే దాదాపు నేను మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని చూస్తేనే దెర్ ఆర్ మల్టిపుల్ యూనివర్సిటీస్ ఆర్ దేర్. రైట్. నేను మాస్టర్స్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ కెంటాకీ, అది కొద్దిగా కింద ఉంటుంది, ఈస్ట్ కోస్ట్లోనే కింద భాగంలో ఉంటుంది. అక్కడ మాస్టర్స్ చేశాను. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ ఎట్ కాలేజ్ పార్క్, దాంట్లో నేను పిహెచ్డి వర్క్ చేస్తూ చివరిలో ఇంకా ఫ్యూ మంత్స్లో నాకు డిఫెన్స్ అంతా అయిపోద్ది అని అనుకున్న టైంలో నాసాలో పనిచేస్తున్నటువంటి ఒక సైంటిస్టు డాక్టర్ బ్యారీ జాకబ్స్ అని, ఆయన ఎలాగో మా ఫ్రెండ్స్ ద్వారా, మా ప్రొఫెసర్స్ ద్వారా తెలుసుకుని హీ ఇన్వైటెడ్ మీ టు జాయిన్ హిస్ టీమ్. ఓకే. అలా నేను నాసాలో గాడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అని చెప్పేసి మా యూనివర్సిటీ క్యాంపస్కి దగ్గర ఒక సెంటర్ ఉంది మేరీల్యాండ్లో. అసలు నాసా దగ్గరికి వెళ్ళడానికి కూడా ఎక్కడ ఛాన్స్ దొరకదు. రైట్. ఇట్ వాజ్ అంటే ఐ వాజ్ వెరీ ఫార్చునేట్ అని చెప్పుకోవాలి. ఆ రోజుల్లో మన ప్రయత్నం లేకుండానే, నిజంగా ఆ విషయంలో నా ప్రయత్నం ఏం లేదు, నాకు వెళ్ళొచ్చని కూడా తెలియదు. ఐ వాజ్ ఆఫ్టర్ మై పిహెచ్డి. ఓకే. నేను థీసిస్ రాసుకుంటున్నాను. ఇంకా 2-3-4 monthsలో అదంతా డిఫెన్స్ అయిపోద్ది. ఆ తర్వాత ఎక్కడ చేరాలనేది ఆ తర్వాత వస్తుంది. బేసిక్గా మీకున్న ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని అండ్ యువర్ నాలెడ్జ్ని బేస్ చేసుకొని మీకు ఆపర్చునిటీ అది కూడా ఇట్ వాజ్ ఎ వెరీ యూనిక్ ఆపర్చునిటీ ఇన్ ద సెన్స్, అప్పట్లో ఆల్గోర్, బిల్ క్లింటన్ వాజ్ ప్రెసిడెంట్. ఓకే. అండ్ ఆల్గోర్ వైస్ ప్రెసిడెంట్గా ఉండేవాడు. ఆల్గోర్ వాజ్ వెరీ హీ హ్యాస్ బీన్ వెరీ వోకల్ సపోర్టర్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్కి ఎలా మనం ఫైట్ చేయాలి, దాన్ని ఎలా అరికట్టాలి,
హౌ టు మేక్ ద వరల్డ్ మోర్ సస్టైనబుల్, లివింగ్ మోర్ కంఫర్టబుల్ అనేది ఆయన కోర్ దాని చుట్టూ పనిచేస్తూ ఉండేవాడు ఆయన. ఓకే. సో 93-94 టైంలో ఆయనకి ఏమనిపించిందంటే వరల్డ్ వైడ్ వెబ్ అనేది డెవలప్ అవుతుంది, ఇంటర్నెట్ అనేది అంతకు ముందు నుంచి ఉంది, కంప్యూటర్ టు కంప్యూటర్ కమ్యూనికేషన్స్, యూయూనెట్లు అలాంటివి చాలా ఉన్నాయి. కానీ వరల్డ్ వైడ్ వెబ్ ఇప్పుడు మనం వెబ్ అనుకుంటున్నాం, అది ఫస్ట్ స్టేజ్. ఈ వెబ్కి అది 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 బాగా ప్రాచుర్యంలోకి వస్తుంది. అందరికీ అందుబాటులోకి మొజాయిక్ అని చెప్పేసి ఒక బ్రౌజర్ వచ్చింది. ఆండ్రీసన్ చేశాడు యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ నుంచి. ఒక స్టూడెంట్ ప్రాజెక్ట్ అది, బట్ ఎవెన్చువల్లీ ఇట్ బికేమ్ ఏ ప్రోడక్ట్. ఆ మొజాయిక్ వచ్చిన తర్వాత ఏంటంటే మాకు కొత్త. ఓకే. ఎవ్రీబడి వాజ్ ఎక్స్పీరియన్సింగ్ వెబ్ ఫర్ ద ఫస్ట్ టైం, వరల్డ్ వైడ్ వెబ్. ఆ టైంలో ఆల్గోర్ ఏం చేశాడంటే ఈ టెక్నాలజీని వాడుకుని అందరికీ అందుబాటులోకి వస్తుంది కాబట్టి ఇంకో 1 or 2 ఇయర్స్లో మనం రౌండ్ ట్రిప్ అప్లికేషన్స్ చేయాలి. అంటే ఏంటంటే గవర్నమెంట్ తోటి ఇంటరాక్షను మనం పేపర్తో కాదు, ఇంకా వెబ్ ద్వారానే చేయగలగాలి. సో దట్ వాస్ ద ఫస్ట్ ఇంటేటివ్. దానికి ఆ ప్రాజెక్ట్కి కోడ్ నేమ్ ఏం పెట్టారంటే పేపర్ లెస్ ప్లానెట్ అని పెట్టారు. పేపర్లెస్ ప్లానెట్. ఈ పేపర్ వాడటం తగ్గించాలి. మనం ఎందుకు తగ్గించాలి? ఆయన కన్సర్న్ ఏంటి? అది పేపర్ కోసం మనం చెట్లు కొట్టేస్తున్నాం, చెట్లు కొట్టేటువంటి అడవులు, ఈ డిఫారెస్టేషన్ వల్ల గ్లోబల్ వార్మింగ్కి డైరెక్ట్గా అది కాంట్రిబ్యూట్ చేస్తుంది అనే పాయింట్లో మనం చెట్లు కొట్టొద్దు అంటే మనం పేపర్ వాడొద్దు. పేపర్ అట్లీస్ట్ వీ హ్యావ్ టు మినిమైజ్, నంబర్ వన్. అట్ ద సేమ్ టైం మీరు కంప్యూటర్స్, ఈ వరల్డ్ వైడ్ వెబ్ ఇదంతా వాడుకుని మీరేం చేయొచ్చు, యూ కెన్ మేక్ ద ప్రాసెస్ మచ్ మోర్ ఎఫిషియంట్. ఎస్. అండ్ ఇంతకుముందు మనం అప్లికేషన్ పంపుకుంటే ఎవరో చూసి ఎవరో రివ్యూ చేసి ఒక డెసిషన్ తీసుకోవడానికి వారాలు నెలలు పెడితే ఇక్కడ యూ కెన్ డూ ఇట్ ఇన్ డేస్. ఎస్. సమ్టైమ్స్ యూ కెన్ ఆటోమేట్ ఇట్. ఎందుకంటే మనకు బేసిక్గా ట్రాన్సిట్ కూడా ఉంటుంది, ఇక్కడ నుంచి మనం పంపించి లెటర్స్ పంపాలి, మెయిల్స్ పంపాలి, ఇలా ఉండేది. కాబట్టి ఆయన ఏం చేశాడంటే నాసాకి ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే నాసా యాజ్ అన్ ఆర్గనైజేషన్, మనకి ఇస్రో మనం ఎలా అంటున్నామో యూఎస్లో నాసా ఉంది కదా, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, వాళ్ళు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫండింగ్ రూపంలో స్టూడెంట్స్కి ఇస్తారు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్కి ఇస్తారు, స్మాల్ ఇండస్ట్రీకి ఇస్తారు, మైనారిటీ యూనివర్సిటీస్కి ఇస్తారు, మైనారిటీ స్టూడెంట్స్కి ఇస్తారు. అలా రకరకాల వాళ్ళు ఫండ్ చేస్తారు ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఓకే. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్స్ కోసం ప్రతి సంవత్సరం కూడా ఇది ఒక 5-6 నెలల ప్రాసెస్ అనమాట. వీళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎవరో రివ్యూ చేయాలి, దాన్ని కొల్లేట్ చేయాలి, మీకు ఇచ్చారు, ఆయనకి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు, ఇవన్నీ కూడా తేల్చాలి కదా, ఆర్డర్ ఆఫ్ మెరిట్ కూడా తేల్చాలి, ప్రయారిటీస్ చూసుకోవాలి. ఇదంతా కూడా ఒక 6 months కంటిన్యూస్గా ప్రాసెస్, టన్స్ అండ్ టన్స్ ఆఫ్ పేపరు, గోడౌన్స్ నిండా ఫైల్స్, పాత అప్లికేషన్లు, ఇదంతా ఉండేది నాసా దగ్గర. అసలు యాక్చువల్గా మీరు చెప్తుంటే వీఆర్ ఇంటూ ద ఇంటర్నెట్, లైక్ వీఆర్ ఇంటూ ద వరల్డ్ ఆఫ్ ఇంటర్నెట్. ఇప్పుడు ఇట్స్ ఎ ఫ్యాక్ట్, ఎవ్రీబడీ ఈస్ డూయింగ్. ఎందుకంటే వేర్ ఇట్ వాస్ స్టార్టెడ్ అనేది మాత్రం ఎవరికో క్లారిటీ లేదు. అది అక్కడ స్టార్ట్ అయింది. ఇట్ వాజ్ ఎ మేజర్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్లో డాక్టర్ బ్యారీ జాకబ్స్ గారు ఏమేం చేశారంటే, ఎవరో మా ఫ్రెండ్స్, మా ప్రొఫెసర్స్ ద్వారా తెలుసుకుని నన్ను కాంటాక్ట్ చేయడంలో అర్థం ఏంటంటే, ఒకటి నేను ఇస్రోలో పనిచేశాను, సో ఐ ఆల్రెడీ హ్యావ్ సమ్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్. 2 నేను మాస్టర్స్ పిహెచ్డి వర్క్ యూఎస్లో చేశాను, సో యూఎస్ అకాడమిక్ కల్చర్ నాకు తెలుసు. అట్ ద సేమ్ టైం నా రీసెర్చ్ వర్క్ కోసం నేను ఫోర్ట్రాన్, సి లాంగ్వేజెస్ వాడేవాడిని అప్పుడు ఫర్ సైంటిఫిక్ మా స్టడీస్లో భాగంగా. ఆయనకి ఏం కావాలి? సంబడీ హూ అండర్స్టాండ్స్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సంబడీ హూ ఈజ్ అ బిట్ మెచ్యూర్డ్ అంటే చాలు వాళ్ళకి అన్నట్టుగా ఆయన నన్ను ఇన్వైట్ చేసేసి ఇది సంగతి మరి చేద్దాం అనుకుంటే, ఇట్ వాజ్ ఎ డీవియేషన్ ఫ్రమ్ స్పేస్ సైన్సెస్ రియల్లీ. ఎందుకంటే మీరు ఇస్రోలో చేశారు, ఇంటూ ద ఐటీ అంటే విత్ ఇన్ ద షార్ట్ స్పాన్. ఇది ఐటీ అనే కంటే కూడా ఎందుకు ఇది డీవియేషన్ అంటున్నానంటే, ప్రైమర్లీ మా రెస్పాన్సిబిలిటీ కూడా నేషనల్ స్పేస్ సైన్సెస్ డేటా సెంటర్కి అనుబంధంగా ఉండేది. అంటే మీకు లెట్స్ ఏ యుఎస్ నాసా వాళ్ళు ఒక 100 శాటిలైట్స్ని మేనేజ్ చేస్తున్నారు. వాటి నుంచి డేటా డంప్స్ ఈ ఎన్ఎస్ఎస్డిసికి వస్తాయి. ఈ ఎన్ఎస్ఎస్డిసిలో ఉన్నటువంటి ప్రోగ్రామర్స్, సైంటిస్టులు వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఆ డేటాని మీరు సెగ్రిగేట్ చేసి
ఓకే. కమ్యూనికేషన్స్ వాళ్ళకి కమ్యూనికేషన్స్ డేటా, రిమోట్ సెన్సింగ్ వాళ్ళకి రిమోట్ సెన్సింగ్ డేటా, ఇంకో వెదర్ వాళ్ళకి వెదర్ డేటా, ఇవంతా కూడా బైఫర్కేట్ చేయాలి. ఆ, ఇలా ఆల్రెడీ ఒక మంచి ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళకు ఉంది. ఓకే. ఆ ఎస్టాబ్లిష్మెంట్లో ఇది కూడా ఒక ప్రాజెక్ట్గా ఇచ్చారు వాళ్ళకి. ఓకే. ఓకే. అలా ఐ గాట్ ఇన్ టు దాట్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వెళ్ళాను. ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంజనీరింగ్ వచ్చింది. వెళ్ళాను. అక్కడ నుంచి ఇట్ టుక్ ఏ డిఫరెంట్ టర్న్, వెరీ వెరీ ఫ్రూట్ఫుల్ టర్న్ ఇన్ ఏ వే. నా ఇంజనీరింగు, నా అనుభవం విత్ ఐఎస్ఆర్ఓ, మా ప్రాజెక్ట్ మేనేజ్మెంటు, తర్వాత మా రిలయబిలిటీ స్టడీస్, ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయినాయి. అవును. హౌఎవర్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్ ఈవెన్ టుడే. ఎస్. మనం ఎప్పుడు ఏ స్టేజ్లో ఏది చదువుకున్నా, ఎప్పుడు ఏ స్టేజ్లో ఎలాంటి పని చేసినా కానీ ఇట్ విల్ నెవర్ గో వేస్ట్. అది ఫ్రంట్ ఫోర్ గ్రౌండ్లో ఉండకపోవచ్చు, అవును, బట్ డెఫినెట్లీ ఆ ఎక్స్పీరియన్సెస్ మీకు ఉంటాయి అండ్ దట్ విల్ హెల్ప్ యూ ప్రొఫెషనలీ. అవును. సో ఇది ఇట్స్ ఎ డిఫరెంట్ స్టెప్, ఇట్స్ ఎ డిఫరెంట్ ఆపర్చునిటీ. అలా నేను మా ప్రొఫెసర్స్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఐ వెంట్ దేర్ ఫర్ 6 months. ఓకే. ఆ 6 months 1 year అయింది. టెక్నాలజీస్ మారుతున్నాయి, అవసరాలు మారుతున్నాయి, ఆల్గోర్ గారి స్కోప్ మారింది, ప్రాజెక్ట్ స్కోప్ మారింది, ఎడిషనల్ ఫండింగ్ వస్తుంది, ఎడిషనల్ ఫీచర్స్ యాడ్ చేయమంటున్నారు. ఇలా రకరకాలుగా మేము అది వీ కంటిన్యూ టు డూ దట్ వర్క్ ఫర్ 3 years. ఓకే. 3+ years ఆ ప్రాజెక్ట్ ఇంకా జరుగుతుంది. స్టిల్ నేను లేను అక్కడ, అంతే. అది జరుగుతూ ఉంది. బికాజ్ మనకి ఆ బేసిక్ HTML బ్రౌజర్స్ దగ్గర నుంచి వీ యాడెడ్ సో మెనీ లేయర్స్ ఆఫ్ టెక్నాలజీస్. తర్వాత ఆ మొజాయిక్ వెళ్ళిపోయింది. తర్వాత నెట్స్కేప్ అని కొత్త కంపెనీ వచ్చింది. నెట్స్కేప్లో మళ్ళీ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ బ్రౌజర్స్, మళ్ళీ అది కాస్త ఓపెన్ సోర్స్లోకి వెళ్ళిపోయింది. ఇలా లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. బ్రౌజర్స్లో టెక్నాలజీ మారుతుంది, సపోర్టింగ్ లాంగ్వేజెస్లో మార్పు వస్తుంది, మన స్కోప్ పెరుగుతుంది, నెట్వర్క్స్ కెపాసిటీ పెరుగుతుంది, కంప్యూటింగ్ కెపాసిటీ పెరుగుతుంది, అండ్ మన ఇమాజినేషన్ కూడా మారిపోద్ది కదా. అవును. సో ఒకప్పుడు జస్ట్ టెక్స్ట్ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ కోసం మేము స్టార్ట్ చేసిన వరకు ఇవాళ మల్టీమీడియాని హ్యాండిల్ చేస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యాడ్ చేస్తుంది, హ్యూమన్ ఇంటరాక్షన్ తగ్గిపోయింది అప్లికేషన్స్లో. 100%. బ్యాక్ ఎండ్లో మీరు తీసుకునే డెసిషన్స్ ఇవాళ AI ఎంపవర్డ్. అవును. అలా ఐ థింక్ ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ స్టోరీ. ఆ స్టోరీలో మనం ఫస్ట్ ఫేజ్లో ఉన్నాం. దట్ వాజ్ ఎ ప్రీమియం వర్క్, ప్రీమియం ఆపర్చునిటీ ఫర్ అస్. సార్, యాక్చువల్గా నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. యాక్చువల్గా మీరు ఇంత జర్నీ చేశారంటే ఇట్ వాజ్ ఆల్ ద సక్సెస్ యూ హెవ్ సెట్, బట్ దెర్ ఇస్ ఎవ్రీ సక్సెస్ బిహైండ్ లైక్ దెర్ ఇస్ ఎ స్ట్రగుల్ అండ్ ఫెయిల్యూర్స్. ఎందుకంటే నేటి యువత వాస్తవం చెప్పాలంటే ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే దాన్ని వదిలేసి వెళ్ళిపోతాం. అలాంటిది ఇస్రో నుంచి మీరు దెర్ ఇస్ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పాలి. ఎందుకంటే అప్పట్లో మనం అక్కడికి నాసా దగ్గరికి వెళ్ళాలనుకున్నా కూడా దే వోంట్ కన్సిడర్ అస్. అలాంటి పరిస్థితుల్లో దెర్ ఇస్ సో మెనీ పాలిటిక్స్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. అలాంటి దాన్ని మీరు దాటుకున్నారంటే సో వాట్ ఆర్ ద స్ట్రగుల్స్ యూ హ్యావ్ ఫేస్డ్? వెల్, అది మేబీ ద వే ఐ లుక్ ఎట్ ఇట్ ఈస్ డిఫరెంట్. ఓకే. నాకు అది స్ట్రగుల్ అనే కంటే కూడా ఎక్స్పీరియన్స్. నేను ఇట్స్ జస్ట్ ఏ న్యూ థింగ్, డిఫరెంట్ థింగ్. అక్కడ ఎవరో ఎంకరేజ్ చేస్తున్నారు, ఎవరో రమ్మని ఇన్వైట్ చేస్తున్నారు. దో వీఆర్ నాట్ వెరీ ఫెమిలియర్ విత్ దట్ ఫీల్డ్. ఓకే. వై క్యాంట్ వీ ట్రై? మనం ఎందుకు కొద్దిగా చదువుకుని కొద్దిగా ప్రాక్టీస్ చేసి ఇట్ మే టేక్ 1 month టైం. ఒక 1 monthలో మనం కూడా అలవాటు అవుతాం నిదానంగా. వీ మే నాట్ బి యాజ్ ఎఫిషియెంట్ యాజ్ ఏ 30-year-old వెటరన్. 20-year-old వెటరన్స్ అంత ఎఫిషియెంట్ కాకపోవచ్చు, బట్ డెఫినెట్లీ వీ హ్యావ్ ఏ వే టు ఎంటర్. అండ్ అక్కడి నుంచి మనం నేర్చుకోవాలి, మనం చదువుకోవాలి, మనం ప్రయత్నం చేయాలి. వీ నీడ్ టు మనమే కొన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నాకు జాబ్ వచ్చేసింది కదా, నేను వచ్చిన రోజున ఎలా వచ్చానో అలాగే ఉంటానంటే యూ విల్ బి అవుట్డేటెడ్ వెరీ సూన్. డెవలప్ అవ్వాలి. ఆ కంటిన్యూస్ లెర్నింగ్ అనేది ఇట్స్ దేర్ ఇన్ మీ రైట్ నౌ, ఈవెన్ టుడే. అందుకని నాకు ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్ అనిపిస్తుంది, కానీ ఇట్స్ ఏదో పెద్ద స్ట్రగుల్, మనం ఏదో గ్రౌండ్ షాటరింగ్ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం అనేది అలాంటి ఫీలింగ్ లేదు, ఆనెస్ట్లీ స్పీకింగ్. But all those opportunities proved to be very, very valuable. నా ప్రస్థానంలో అనుకోండి, నాకు ఆ తర్వాత వచ్చిన ఆపర్చునిటీస్లో అనుకోండి, ఈవెన్ నౌ వెన్ ఐ లుక్ బ్యాక్, వాట్ ఎవర్ ఆపర్చునిటీస్ ఐ గాట్ సో ఫార్,
అదేదో నేను పెద్దగా గోల్ పెట్టుకుని దానికోసం స్ట్రగుల్ అయ్యి కష్టపడి ఏదో చేశాననేది అనుకోను. ఓకే, వచ్చిన ఆపర్చునిటీస్ బాగా యూటిలైజ్ చేసుకున్నారు. ఎస్ యూ పుట్ మీ ఎనీవేర్, ఐ విల్ ట్రై టు ఫిగర్ అవుట్, ఐ విల్ ట్రై టు లెర్న్, ఐ విల్ ట్రై టు వర్క్ విత్ అదర్స్. దాంట్లో ఎక్సెల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అందుకని ఏంటంటే నాకు అలా మా పేరెంట్స్, మా రిలేటివ్స్ చాలామంది ఈ మాట అన్నారు. ఆ రోజుల్లో ఇస్రోలో జాబ్ అంటే మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాబ్, అంతే, సైంటిస్ట్ వదలదంటారు బేసిక్గా ఫ్యామిలీ అనే టైటిల్ ఉంది. అది చూసే నిజంగా నాకు పెళ్ళి అవ్వడానికి కూడా అదే కదా కారణం. మా మిస్సెస్ కూడా ఓకే, పెళ్ళి అవడానికి కూడా ఇస్రోలో జాబ్ వచ్చిన తర్వాత నాకు పెళ్ళి అయింది. ఓకే, మా మామగారు గరికపాటి నారాయణ దొర గారు అని చెప్పేసి వెరీ నోటెడ్ లాయర్ అండ్ పొలిటీషియన్ ఇన్ రేపల్లె. ఆయనకి అట్రాక్షన్ ఏంటి, ఆయనతో పోల్చుకుంటే మనం నిజంగా ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయన ఫైనాన్షియల్ స్ట్రెంత్ చూసుకుంటే మనం ఏం కాదు. అయినప్పటికీ వాల్యూ హీఈస్ యంగ్, హీఈస్ వర్కింగ్ యాజ్ ఎ సైంటిస్ట్, హీ కెన్ టేక్. అంటే ఒక మనిషిలో ఖచ్చితంగా ఎదుగుతారా లేదా అనే దాన్ని బట్టి వాళ్ళ స్టెప్స్ని బట్టి గమనిస్తారు సార్. ఖచ్చితంగా మిమ్మల్ని గమనించారు. థ్యాంక్స్ టు హిమ్. అలా ఓ మంచి ఫ్యామిలీలో మ్యాచ్ కుదిరింది. మై వైఫ్ ఆల్సో ఆమెకి ఎప్పుడు కూడా భయపడేది కాదు. మనం ఇప్పుడు ఇస్రోలో ఉన్నాము, బాగా సెటిల్ అయిన ఫీలింగ్లోకి వస్తున్నాము 5 సంవత్సరాల తర్వాత. వెరీ కంఫర్టబుల్ లైఫ్ అనుకుంటున్న టైంలో కాదు మళ్ళీ మనం టోఫెల్ రాసి, GRE రాసి, ఒక స్టూడెంట్గా US వెళ్ళి, ఒక స్టూడెంట్గా మరి వాళ్ళు కొంతకాలం ఇక్కడ ఉండాలి, 6 months 1 year. ఇవన్నీ కూడా ఛాలెంజెస్ అనిపిస్తాయి. కానీ ఆమె అయితే అదేం పెద్ద కష్టం అనుకోలేదు. సపోర్టివ్. షీ సెడ్ దట్స్ ఎ గుడ్ థింగ్, విల్ సీ వాట్ ఈజ్ ఇన్ స్టోర్ అని చాలా లైట్గా తీసుకు. ఈవెన్ టుడే 30 yearsలో మనం సక్సెస్ అనుకున్నా, ఫెయిల్యూర్ అనుకున్నా, ఇట్స్ ఓన్లీ ఏ ట్రై. ఎవ్రీథింగ్ ఈజ్ వాల్యుబుల్ అనే యాటిట్యూడ్లోనే ఉంటుంది ఆమె కూడా. సో ఐ థింక్ దట్ హెల్ప్. మిమ్మల్ని పూర్తిగా రిలేషన్షిప్లో నమ్మారు, సపోర్ట్ చేశారు చాలా. 100%. మనం US వెళ్దామంటే US వెళ్దాం అనుకుంటుంది. నాకు ఎవరో ఇన్విటేషన్ వచ్చింది, నేను ఇండియా వెళ్ళాలి, పాలిటిక్స్లోకి వెళ్ళాలనుకుంటే ఇట్స్ ఎ సీ చేంజ్ కదా. మళ్ళీ దెన్ ఆల్సో షీ సెడ్ దట్స్ ఫైన్, బికాస్ షీ యాక్చువల్లీ కేమ్ ఫ్రమ్ ఎ పొలిటికల్ ఫ్యామిలీ అండ్ షీ ఈజ్ ఆల్సో ఏ స్టూడెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. యూనివర్సిటీలో మాస్టర్స్ పొలిటికల్ సైన్స్ చేస్తున్నాము. సో షీ హ్యాస్ ఇన్ ఎ వే బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ దిస్ పొలిటికల్ ఫీల్డ్ ఈజ్ దెన్ ఐ హ్యాడ్ ఇన్ 2004. నేను ఐ వాజ్ ఓన్లీ ఏ సపోర్టర్ ఆఫ్ సమ్ ఐడియాలజీ, సపోర్టర్ ఆఫ్ సమ్ పార్టీ, సపోర్టర్ ఆఫ్ సమ్ ఇండివిజువల్సే. కానీ నాకు ఐ నెవర్ వాంటెడ్ ఆర్ ఐ నెవర్ థాట్ ఐ వుడ్ బి ఏ పొలిటీషియన్ వెన్ ఐ వాజ్ ఇన్ USA. ఓకే, ఎందుకంటే నాదంతా సైన్సు, టెక్నాలజీ, ఈ న్యూ టెక్నాలజీస్, వెబ్ బేస్డ్ టెక్నాలజీస్, వైర్లెస్ టెక్నాలజీస్, ఇలా వెళ్ళేవాళ్ళం మనం. దాంట్లో డెఫినెట్లీ ఇట్ వాజ్ ఏ గేమ్ చేంజర్. అది ఆ సీ చేంజ్ని కూడా షీ అకామిడేటెడ్, షీ ఎంకరేజ్ అండ్ ఐ టుక్ ఆన్ ఇట్. బేసిక్గా మీ గురించి బయట కూడా మేము వినేది ఇంతే, ఇంత డెప్త్ ఉంటుందన్నది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే రియలిస్టిక్గా మన చుట్టుపక్కల ఉన్న దగ్గరలో ఇంత స్థాయికి ఇన్ని స్ట్రగుల్స్ కానీ, లేకపోతే అసలు వెళ్ళాలంటేనే, ఆలోచించాలంటేనే ఈ రోజుల్లో చాలా కష్టం సార్. ఎందుకంటే యువర్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ద యూత్ ఆఫ్ ఎంటైర్ ఇండియా అని చెప్పాలి, మిమ్మల్ని ఒక ఆంధ్రప్రదేశ్ని పెట్టకూడదు. ఇన్ ఏ వే ఐఎమ్ ఆల్సో వెరీ వెరీ ప్రౌడ్. ఏంటంటే ఎక్కడో మనం వేమూరు మండలం, మనందరం కూడా కుడియడంగా అదే బ్యాక్గ్రౌండ్లో వచ్చాము. మోస్ట్లీ అగ్రేరియన్ బ్యాక్గ్రౌండ్ మంది. అగ్రేరియన్ బ్యాక్గ్రౌండ్లో కాస్త పుట్టిన ఊరు దాటి తెనాలి రావటం, కర్ణాటక వెళ్ళటం, RECలో చదువుకోవటం, మళ్ళీ అక్కడ నుంచి కేరళ వెళ్ళటం, త్రివేంద్రంలో జాబ్ చేయటం, మళ్ళీ అక్కడ నుంచి US వెళ్ళటం, మళ్ళీ అక్కడ కూడా ఇక్కడ ఇస్రోలో ఎలాగో అక్కడ నాసాలో రకరకాల పనులు చేస్తారు. ఐ డిడ్ సమ్ వర్క్, బట్ నాసా అనేది నాకు ఆ టైటిల్గా వచ్చింది కదా, ఆ టైటిల్లో 100% వచ్చింది. మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా అసలు అక్కడ కూడా పైనీరింగ్ ప్రాజెక్టే చేసాం. వీ డిడ్ ఫర్ ద ఫస్ట్ టైం. అప్పట్లో CGI బిన్ అని ఉండేది. C ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడి CGI బిన్లో సర్వర్ సైడ్ ప్రోగ్రామ్స్ రాసి, మీరు HTMLలో ఫ్రంట్ ఎండ్లో ఎంటర్ చేసిన డేటాని బ్యాక్ ఎండ్లో దాన్ని ఏం చేయాలో అది చేసి ప్రాసెస్ చేసి దాన్ని డేటాబేస్లోకి పెట్టుకుని, ఆ డేటాబేస్లో నుంచి మళ్ళీ క్వెరీస్, ఇదంతా ఏంటంటే ఈ రౌండ్ ట్రిప్ అప్లికేషన్స్ వాజ్ వెరీ ఫస్ట్ టైం ఫర్ మీ, వెరీ ఫస్ట్ టైం ఫర్ ద వరల్డ్ ఆల్సో.
ఎందుకంటే వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఫస్ట్ దట్ వాజ్ ద గేమ్ చేంజర్. అంతకుముందు క్లయింట్ సర్వర్ మోడల్స్ అని ఉన్నాయి, అంతకుముందు ఏది మనం మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అంటాం, అలాంటి మోడల్స్ ఉన్నాయి. కానీ ఇది మోర్ కేపబిలిటీస్, మోర్ స్కోప్ ఫర్ ఎక్స్పాన్షన్ ఉన్నటువంటి వరల్డ్ వైడ్ వెబ్ మనకి 90sలో వచ్చింది. అది ఫస్ట్ జనరేషన్ కాబట్టి, దానికి అది ఫస్ట్ జనరేషన్ కాబట్టి, ఆ ఫస్ట్ జనరేషన్లో మాకు పనిచేసే అవకాశం రావడం అనేది డెఫినెట్లీ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫీలింగ్, వెరీ గుడ్ థింగ్. మనం చెప్పుకోవడానికి కూడా బాగుంది కదా. అద్భుతం సార్. చాలా ఎందుకంటే బాగుంది. యు ఆర్ ఇన్ ద ఫస్ట్ ఎరా ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ యూ వర్క్డ్ ఇన్ ఇట్ అండ్ యూ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. ఈ ఆఫీసెస్లో పేపర్స్ని తగ్గించాలి, టెక్స్ట్ బుక్స్లో ఎన్విరాన్మెంట్ కాస్త ఈ రోజు వరల్డ్ మొత్తం కూడా విపరీతంగా ట్రాన్స్ఫర్మేషన్. చిన్న వయసులో మాకు ఒక పక్కన టెక్నాలజీని వాడుతున్నాం, కానీ ద గోల్ బిహైండ్ యూజింగ్ ద టెక్నాలజీ వాస్ టు సేవ్ ద ఎన్వైరన్మెంట్, టు కంట్రోల్ క్లైమేట్ చేంజ్. బట్ మీరు ఇప్పుడు అదే కాజ్ కనిపిస్తుందా సార్? అది ఉంది కదా మరి. ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ లో ఉన్నాడు ఆయన. హీఈస్ ఆల్సో రన్నింగ్ అరౌండ్ ఈ డంప్ యార్డ్స్, పొల్యూషన్, ప్లాస్టిక్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఇవన్నీ కూడా హీఈస్ ఆల్సో వెరీ ప్యాషనెట్ అబౌట్ ఇట్. అంటే ఏంటి, మళ్ళీ మనం అక్కడక్కడే తిరుగుతున్నాం. Though we are doing different types of work, I think our evolution is also tied to whatever is happening around us kada. కాబట్టి ఫోకస్ మారచ్చు, ప్రయారిటీస్ మారచ్చు, బట్ డెఫినెట్లీ వీ హ్యావ్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ how to make use of science and technology for the betterment of human lives. మన లివింగ్ స్టాండర్డ్స్ పెరగాలి, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగాలి, ఎన్వైరన్మెంట్ బాగుండాలి, ఎర్త్ సస్టైనబుల్గా ఉండాలి. అది మనం ఇంజనీరింగ్లో చదివినా అదే చదువుకున్నాము, ఇస్రోలో చేసినా అదే చేసాము, నాసాలోకి వెళ్ళినా అదే చేసాము. బట్ మనం చెప్పే విధానం డిఫరెంట్గా ఉంటుంది. వీఆర్ ఆల్వేస్ ఆఫ్టర్ మేకింగ్ థింగ్స్ బెటర్. ఆ మేకింగ్ థింగ్స్ బెటర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ మనం అనుకుంటున్న ఈ టూల్స్, ఈ గ్యాడ్జెట్స్, ఈ లాంగ్వేజెస్, ఇవన్నీ ఎలా ఉపయోగపడతాయో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఐ థింక్ ఐ హ్యావ్ సీన్ యాజ్ ఆఫ్ నౌ ఫర్ ద లాస్ట్ 25-30 years చాలా 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 ఫెసెట్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ అవర్ సొసైటీస్ నేను చూశాను. జనరల్గా ఇండివిజువల్ లెవెల్లో ఎలా ఉపయోగపడుద్ది, సామాజికంగా ఎలా ఉపయోగపడుద్ది, గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉపయోగపడుద్ది, ఇంకా బ్రాడర్ సెన్స్లో ఎకనమిక్ సెన్స్లో ఎలా ఉపయోగపడుద్ది, వరల్డ్ ఎకానమీకి ఎలా ఉపయోగపడుద్ది, గ్లోబలైజేషన్కి డ్రైవర్గా ఎలా ఉపయోగపడి, ఇవన్నీ కూడా. హైదరాబాద్ అంతా ట్రాన్స్ఫార్మ్ అయిందంటే బిజినెస్ ఇస్ ఆల్ ఇన్ ద ఐటీ. రైట్, ఎంటైర్ వరల్డ్ హ్యాస్ బికమ్ ఏ స్మాల్ విలేజ్ కదా. స్మాల్ విలేజ్, ఒక చిన్న విలేజ్లో పుట్టి మనం ఎక్కడో ప్రపంచం విశాలంగా ఉంటుందని అనుకుంటే, లుకింగ్ బ్యాక్ అట్ దట్ సేమ్ థింగ్ వరల్డ్ నౌ ఇట్ హ్యాస్ బికమ్ ఏ స్మాల్ విలేజ్. వెరీ ఇంట్రెస్టింగ్ పాత్. థ్యాంక్స్ టు ఆల్ దోస్ సైన్సెస్, ఆల్ దోస్ టెక్నాలజీస్, మనకు వచ్చిన ఆపర్చునిటీస్, మన కొలీగ్స్, మన సీనియర్స్, వాళ్ళ మెంటరింగ్ అండ్ వాళ్ళ గైడెన్స్ మనకు ఆల్ ఎలాంగ్ చక్కగా ఉపయోగపడింది. సార్ ఖచ్చితంగా మీరు చెప్పేదాన్ని వింటుంటే ఆపర్చునిటీస్ మొత్తం అన్ని చోట్ల ఉంటాయి, యూటిలైజేషన్ చేసుకునే వాళ్ళు దాన్ని బట్టి ఉంటుంది. అంతే, భయపడొద్దు మీరు. ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ న్యూ, సంథింగ్ డిఫరెంట్, డోంట్ లుక్ ఎట్ ఇట్ ఓన్లీ ఇన్ మానిటరీ టర్మ్స్. మానిటరీ టర్మ్స్లో చూస్తే మనం లిమిట్ అవుతాం. ఇట్ మే బీ సంథింగ్ బిగ్ విచ్ వీ డోంట్ నో, మనకు తెలియదు కదా. పేపర్లెస్ ప్లానెట్లో నాకు తెలిసింది సి లాంగ్వేజ్. అది ఇంత ఇవాల్వ్ అవుద్దని, ఇంత ప్రపంచాన్ని మార్చేస్తుందని ఆ రోజున అంత విజన్ మాకు ఉండదు. ప్రాబ్లీ ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేపర్ని తగ్గించుకుంటే మంచిది అనేది అల్గోర్ గారి విజన్. ఎలా తగ్గించుకోవాలి, అది ఏ ఫీల్డ్స్లోకి వస్తుంది, ఏ ఆఫీసెస్ని, ఏ రంగాల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది ప్రాబబ్లీ ఈ ఆల్సో డిడ్ నాట్ విజువలైజ్. బట్ గ్రాడ్యువల్గా సిచ్యువేషన్స్ బేస్ చేసుకుని అప్స్కేల్ చేశారు కాబట్టి ఈరోజు ఇంత వస్తాం, ఇంత ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. వాట్ ఎవర్ యూ లుక్ ఎట్ ఇట్, వాట్ ఎవర్ ప్రాబ్లమ్ యూ సీ, మనం వెంటనే వీఆర్ థింకింగ్ అబౌట్ హౌ టు సాల్వ్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, టు మేకింగ్ యూజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండస్ట్రీ కావచ్చు, వీఆర్ టేకింగ్ ఐటీ ఇన్ టు ఇట్. ఇప్పుడు ఏని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ దానికి అసోసియేట్ చేసేస్తున్నాం. ఎందుకని ఈ జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్, ఈ జనరేషన్ ఆఫ్ యంగ్స్టర్స్ అందరూ కూడా వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నారు ఆల్రెడీ. డెఫినెట్లీ దే వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. సార్ అవుట్ ఆఫ్ క్యూరియస్ అడుగుతున్నాను. సో ద ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్, బట్ సో ఏ వచ్చింది. సో ఐ థింక్ లైక్ యు ఆర్ వెరీ నాలెడ్జబుల్ ఇన్ దాట్ ఆల్సో.
సో ఈ ఏఐ అనేది సో ఫర్దర్ మోస్ట్గా మనకి డేంజరస్ కాదంటారా? మే నాట్ బి, నీడ్ నాట్ బి. ఓకే. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఎనీథింగ్ దట్ వీ క్రియేట్, ద కంట్రోల్ ఆల్సో ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. యా. Anything we create, everything we create has positive side and negative side. Yes. Right from safety pin. Okay, you make safety pin. Yeah. You can use it for good. Everybody uses it, and you can also use it for bad. యా. ఎవరి చేతుల్లో ఉందనేది అలాగే ఇప్పుడు కంప్యూటర్స్ అంతే. కంప్యూటర్ లాంగ్వేజెస్ వాడి, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ వాడి, యూ కెన్ మేక్ థింగ్స్ బెటర్. Or you can use it for dubious things. అంటే ఇంతకు ముందు ఏదైనా చేయాలంటే ఇట్ విల్ టేక్ ఏ టైమ్ స్పాన్ ఫర్ ఎవ్రీథింగ్, ఏదైనా కావచ్చు. ప్రాబబ్లీ అది మీకు చాలా కంప్రెస్ అయిపోయింది కాబట్టి చాలా తొందరగా చాలా జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది, విచ్ ఇస్ ట్రూ. అండ్ ఒకప్పుడు మనం 6 months 1 year అనుకునేవాళ్ళం. మేము పేపర్లెస్ ప్లానెట్ 3 ఏళ్ళు చేసామని అంటున్నాం. అవును. ఇవాళ థ్యాంక్స్ టు ఏఐ, థ్యాంక్స్ టు టూల్స్ లైక్ ChatGPT, మేము రాసిన ఆ ప్రోగ్రామ్ అంతా కూడా ప్రాబ్లీ ఒక 1 or 2 weeks చేయొచ్చు. ఎందుకంటే మనకి ఈ ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ అయింది కదా. దీంతో ఏమేమి చేయొచ్చు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, ఆ టూల్స్ కూడా అలా డెవలప్ అయినాయి కాబట్టి, దానికి సపోర్టింగ్గా డేటా కూడా పోగైంది కాబట్టి, ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అన్నీ కూడా ప్రైమర్లీ దే ఆర్ బేస్డ్ ఆన్ డేటా ఓన్లీ. ఒకప్పుడు మనకి ఈ డేటాని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక చిన్న చిన్న బిట్స్ ఆఫ్ డేటాతో పనిచేసేవాళ్ళం. ఫస్ట్ నేమ్ అంటే ఇది, లాస్ట్ నేమ్ అంటే ఇది, డేట్ ఆఫ్ బర్త్ అంటే ఇది, అలా మాట్లాడేవాళ్ళం. ఇవాళ మీరు ఒక న్యూస్ పేపర్నో, ఒక డాక్యుమెంట్నో, ఒక ప్రొఫైల్ షీట్నో ఫీడ్ చేశారనుకోండి, ద మోడల్స్ ఆర్ సో పవర్ఫుల్, దే కెన్ ఎక్స్ట్రాక్ట్ ఎవ్రీథింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ డేటా ఫ్రేమ్ని అవి ఎక్స్ట్రాక్ట్ చేయరు. నాట్ ఓన్లీ ఎక్స్ట్రాక్టింగ్ ఇండివిజువల్ డేటా పీసెస్, using these models we can also ask the next level of questions, like why questions. Why questions. మనం మా టైంలో ఐ థింక్ 70s కానీ 80s కానీ 90s కానీ కంప్యూటర్స్ని మీరు ఈజీగా వై అనే క్వశ్చన్ అడగలేదు. మహా అయితే వాట్ ఈజ్ అని అడగగలరు, లేదనుకుంటే హౌ ఈజ్ ఇట్ అని అడగగలరు. There is so many limitations here, sir. But you cannot ask a thinking, probing question like why so. ఆ వై సో అనేది మీరు అడగడం చాలా కష్టం. అక్కడికి దానికి సపోర్ట్ చేయగలిగినటువంటి డేటా మనం ఆల్రెడీ క్యాప్చర్ చేసాం కాబట్టి, డిజిటల్ అసెట్స్ పెరిగినాయి కాబట్టి, నవ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ డిజిటల్ ఫార్మాట్ కాబట్టి, మీ ఆధార్ కార్డ్ దగ్గర నుంచి, మీ ల్యాండ్ డాక్యుమెంట్స్ దగ్గర నుంచి, మీ హౌస్ ప్లాన్స్ దగ్గర నుంచి, వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ నీడ్ ఈజ్ ఇన్ డిజిటల్ ఫామ్. కాబట్టి వీటన్నిటి మీద మనం వై క్వశ్చన్స్ అడగడానికి కావాల్సిన మోడల్స్ను కూడా డెవలప్ చేసుకోగలిగారు. ఆ మోడల్స్ మనకు ఉపయోగపడితేనే నేను అనుకుంటున్నాను. దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు. ఆ సైడ్ ఎఫెక్ట్స్ని కంట్రోల్ చేయడానికి కూడా మళ్ళీ మనమే ప్రిపేర్ అవ్వాలి. అంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం సార్, ఇప్పుడు సైబర్ క్రైమ్స్ బీభత్సంగా పెరిగిపోయినాయి. ఎందుకంటే సో మన దగ్గర ఉన్న జనాభాకి ఉన్న స్టాండర్డ్స్ కన్నా కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఈ ఐటీ అండ్ ఎవ్రీథింగ్, ఏఐ కానీ లేకపోతే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ పేమెంట్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా బియాండ్ దట్ వెళ్ళిపోయింది. సో ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ వల్ల దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్రైమ్స్ హ్యాపెనింగ్. అంటే ఒక నైవ్ కామన్ మ్యాన్ సిటిజన్ ఆఫ్ అవర్ కంట్రీ హూ ఈజ్ లివింగ్ ఇన్ ఏ ఫార్ అవే విలేజ్ డూయింగ్ హిజ్ ఓన్ థింగ్స్, అగ్రికల్చర్ ఏదో చేసుకుంటున్నాడు అనుకోండి, వాళ్ళ దగ్గర మనం ఇది ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది దే నో ద డౌన్ సైడ్ అండ్ అప్ సైడ్ ఆఫ్ ఎవ్రీ టెక్నాలజీ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. దే ఆర్ కామన్ యూజర్స్, దే ఆర్ యూజర్స్. ఆ యూజర్ను ప్రొటెక్ట్ చేయాల్సింది కూడా ఈ టెక్నాలజీ క్రియేటర్స్ 100%. కాబట్టి క్రియేటర్స్ ఒక లెవెల్లో ఉంటారు. దే ఫోర్సీ ద ప్రాబ్లమ్స్, దే ఫేస్ ద ప్రాబ్లమ్స్, దే అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్, దే ఆల్సో ఫోర్సీ న్యూ ప్రాబ్లమ్స్. దానికి మనం ఫిల్టర్స్ తయారు చేస్తూనే ఉండాలి. 100%. దానికి కావాల్సినటువంటి సెక్యూరిటీ మెజర్స్ మనం తీసుకుంటూనే ఉండాలి. ఇవాళ ఏదైనా సైబర్ క్రైమ్ జరిగింది అంటే I don't think the end user is to be blamed. It is the layer, the creators who fail to see that. బట్ నేనంటది ఏంటంటే సార్, జస్ట్ వాళ్ళకి ఏ విధంగా వాడాలి అనే దాన్ని కూడా ప్రాపర్గా గైడెన్స్ ఇవ్వగలిగితేనే మనం దాన్ని సేఫ్ గార్డ్ చేయగలం. టేకింగ్ ఇట్ పాజిటివ్లీ, మనం నెగిటివ్ సైడ్లో నుంచి భయపడాల్సిన అవసరం లేదు. అన్నిటికీ నెగిటివ్ సైడ్స్ ఉంటాయి. దానికి కావాల్సిన సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ ఫిల్టర్స్ని డెవలప్ చేసే నో హౌ కూడా మళ్ళీ మనమే చేస్తాం అట్ ఎ డిఫరెంట్ లెవెల్. కొద్దిగా వెనక ముందుగా జరుగుతుంటుంది.
ఎందుకంటే దాన్ని ఎలా వాడాలో మనం పాజిటివ్గా ఆలోచిస్తున్నాం కాబట్టి నెగిటివ్ సైడ్ మనకు అర్థం కాదు. అదేవిడ ఒక బ్యాడ్ గై చేతిలోకి వెళ్తే దానికి నెగిటివ్ సైడ్ వస్తుంది. వెంటనే ఆ నెగిటివ్ సైడ్ని ఫిక్స్ చేయాల్సిన బాధ్యత ఈ క్రియేటర్స్కి ఉంటుంది. అది వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. రెండోది ఏంటంటే, నౌ యూ డిప్లాయిడ్ ఇన్ అప్లికేషన్, ఇట్ ఈస్ దేర్ ఆల్ ఓవర్, ఎవ్రీబడి కెన్ యాక్సెస్ ఇట్. బట్ ద యూజర్, ఎండ్ యూజర్, డస్ హీ నో హౌ టు యూజ్ ఇట్ ఎఫిషియెంట్లీ ఫర్ హిస్ గుడ్. ఉదాహరణకి మనకి యూట్యూబ్ లాంటి టెక్నాలజీస్ వచ్చినాయి అనుకుందాం. మనం వీడియో చేస్తున్నాము, వీడియోని స్టోర్ చేసుకునేవాళ్ళం. మేము చిన్నప్పుడు దాన్ని డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ లోకల్గా ప్లేయర్లో చూసుకునేవాళ్ళం. ఇవాళ ఏమైంది, ఆల్ ఇన్ వన్ అయిపోయింది. మీరు ఎవ్రీబడి ఈజ్ ఏ పబ్లిషర్. ఇప్పుడు మనం మాట్లాడుతున్న మాటను ఎవెన్చువల్గా మీరు యూట్యూబ్కి ఫీడ్ చేస్తారు. యూట్యూబ్ ఏం చేస్తుంది, స్ట్రీమ్ చేస్తుంది. సైమల్టేనియస్గా థౌజండ్స్, పొటెన్షియల్లీ మిలియన్స్ ఆఫ్ యూజర్స్కి స్ట్రీమ్ చేస్తుంది. నోబడీ నీడ్స్ టు డౌన్లోడ్ ఇట్ టు హిస్ కంప్యూటర్, టు హిస్ గ్యాడ్జెట్. ఇలా చేస్తున్నప్పుడు దీనికి డౌన్ సైడ్ ఏంటి, నాకు అన్రిలేటెడ్ మెటీరియల్, అనవసరమైన మెటీరియల్, నాన్ సెన్సికల్ మెటీరియల్, రాంగ్ మెటీరియల్ని నేను చూడటానికి అలవాటు అయ్యాను అనుకోండి. ఇట్ కిల్స్ మై టైమ్ అండ్ మై ప్రొడక్టివిటీ. సో యూజర్స్ని టు దట్ ఎక్స్టెంట్ మనం సెన్సిటైజ్ చేయాలి, టు దట్ ఎక్స్టెంట్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, టు దట్ ఎక్స్టెంట్ నాట్ టు వేస్ట్ యువర్ టైం, యూజ్ ఇట్ ఫర్ గుడ్ పర్పసెస్ అని చెప్పేసి మనం కన్విన్స్ చేయగలిగితే మెజారిటీ ఆఫ్ యూజర్స్ విల్ నో హౌ టు యూజ్ ఇట్. దాన్ని అప్పటికీ రాంగ్ సైడ్లో వాడేవాళ్ళు, రాంగ్ కంటెంట్ పెట్టేవాళ్ళు, రాంగ్ కంటెంట్ ట్రాప్లో పడేవాళ్ళు. మీరు రీసెంట్గా చూసే ఉంటారు, లైక్ బెట్టింగ్స్ని ప్రమోషన్ చేస్తూ గేమ్స్ విపరీతంగా యూత్ని ఇచ్చేయడం వల్ల రీసెంట్గా కూడా వాళ్ళ మదర్నే చంపేశాడు. మదర్ని చంపిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి, మదర్ని పెళ్లి చేసుకున్న ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇట్స్ అ ట్యాబు ఇన్ మోస్ట్ ఆఫ్ ద కల్చర్స్, ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద కల్చర్స్. కానీ ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది. నాకు రియల్ గర్ల్ ఫ్రెండ్ వద్దు, నాకు ఒక అవతార్ గర్ల్ ఫ్రెండ్ ఉంటే చాలు, ఒక ఏఐ ఏజెంట్ నాకు గర్ల్ ఫ్రెండ్ గానో బాయ్ ఫ్రెండ్ గానో నాకు ఫ్రెండ్ గానో ఉంటే చాలు, ఐ కెన్ లివ్ విత్ ఇన్ ద రూమ్ అనేవాళ్ళు ఉన్నారు. ఈ లెవెల్కి వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయారు కాబట్టి మనం ఏమనుకున్నాం, ఇఫ్ యూ యూజ్ ఏఐ, ఇఫ్ యూ ఫీడ్ ఇట్ ఇన్ టు సంథింగ్ రోబోటిక్, ఒక ఆర్టిఫాక్ట్కి ఒక బొమ్మనో, ఒక వస్తువునో, ఒక అసిస్టెంట్ అనో మీరు డెవలప్ చేసుకుంటే, ఎస్పెషలీ జీరియాట్రిక్ పేషెంట్స్కి, ఎస్పెషల్లీ డిఫరెంట్లీ డిజేబుల్డ్ పీపుల్కి హెల్ప్ అయ్యేలాగా మనం చేయొచ్చు అని డెవలప్ చేసాం. ఇప్పుడు సడన్లీ సంబడి కేమ్ ఆన్ టు ద స్టేజ్. హీ సెడ్, ఐ విల్ క్రియేట్ an avatar who can interact with you like a human being, like a friend. ఇప్పుడు మీరేం మాట్లాడుతున్నారో దానికి సమాధానం ఇస్తుంది. రిలేషన్లో ఒక పార్ట్ చేసేస్తారు. ఇక అలా వచ్చి ఇలా వచ్చి బికాస్ బోత్ ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ద పర్సనల్ స్పేస్ ఆఫ్ రియల్ పర్సన్స్. ఇది మేము 90sలో యుఎస్లో ఉన్నప్పుడు, దీనికి ఎనెక్డోట్ ఒకటి చెప్తాను, అక్కడ నుంచి ఎక్కడ దాకా వచ్చాము. అప్పుడు ఒక డాక్టర్ గారు, వీ హ్యాడ్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ అవుట్సైడ్ ఆఫ్ మై జాబ్. ఆయన మన గుంటూరు ఆయన సైకియాట్రిస్ట్. సైకియాట్రిస్ట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యూఎస్ఏ. ఎందుకంటే అది న్యూక్లియర్ ఫ్యామిలీస్లోకి వచ్చేసారు, ఎక్కడో పుడతారు, ఎక్కడో చదువుకుంటారు, ఎక్కడో జాబ్ చేస్తారు. సరైన ఫాల్ బ్యాక్ స్ట్రక్చర్ ఉండదు వాళ్ళకి, సేఫ్టీ నెట్. మనకు కూడా అదే పరిస్థితి వస్తున్నాయి ఆఫ్ కోర్స్. వాళ్ళకి అది ఆల్రెడీ వచ్చేసింది. వచ్చినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఆల్మోస్ట్ ఎవ్రీబడి థింక్స్ ఈజ్ ద ఓన్లీ పర్సన్, హీఈస్ లోన్లీ. వాళ్ళకి పెళ్ళయ్యి ఫ్యామిలీస్ వచ్చేంత వరకు కూడా దేర్ ఈజ్ ఏ ఫేజ్ ఆఫ్ 5-10 years. అండ్ సమ్ పీపుల్ వాళ్ళ పెళ్లి చేసుకోకపోవచ్చు, కొద్దిగా 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాకా ఉండొచ్చు అలా. దాంతో ఏమవుతుందంటే అక్కడ ఫ్యామిలీ అనే సెన్స్ పోయి ఒక ఇండివిజువల్ డిఫరెంట్ కల్చర్ హిమ్సెల్ఫ్ అన్నప్పుడు ఏమవుతుంది, సపోజ్ హీ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్, ఫిజికల్గా సిక్నెస్ ఉండొచ్చు, సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మెంటల్ సిక్నెస్ ఉండొచ్చు, వీళ్ళకి తోడుగా ఇంకెవరు ఉండరు. సో దానికి రీప్లేస్మెంట్ సైకియాట్రిస్టులు ఉండేవాళ్ళు ఒకప్పుడు. కానీ వాళ్ళు ఏంటి, మనం సైకియాట్రిస్ట్ దగ్గర గైడ్ చేసి వదిలేస్తారు. వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఒక 1 week తర్వాత దొరుకుతుంది, 10 days తర్వాత దొరుకుతుంది. మీరు వెళ్ళి మీ ఇష్యూ ఏదో చెప్తారు, ఆయన ఏదో కొన్ని సలహాలు ఇస్తాడు, అవసరమైతే కొంత మెడికేషన్ ఇస్తాడు. ఇట్స్ నాట్ రియల్ టైం. ఇట్ టేక్స్ టైం, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఆయన ఏం ప్రపోజల్ పెట్టారంటే అప్పట్లో, అప్పటికి మొబైల్ ఫోన్స్ కూడా దేవర్ నాట్ దట్ ప్రివలెంట్. అప్పుడు ఆయన ఏమన్నా అంటే, ఐఎమ్ వన్ థెరపిస్ట్, వన్ సైకియాట్రిస్ట్, ఐ కెన్ ఓన్లీ టేక్ 15 to 20 patients a day. That is legally permitted and I cannot do more than that. But round the clock, somebody from somewhere, he calls me and వాళ్ళు ఏమంటారు, నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అంటాడు.
అనుకోండి. ఇప్పుడు ఈ డాక్టర్ గారు ఏం చేయాలి? మిడిల్ ఆఫ్ ద నైట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు కన్విన్స్ హిమ్ ఎస్ నాట్ టు డూ ఇట్. ఇన్ పర్సన్గా లేకపోతే అంత ఎఫెక్టివ్ ఉండదు. అవును. అప్పుడు ఆయన ఏం ప్రపోజల్ పెట్టాడంటే, అఫ్ కోర్స్ హీ వాజ్ ఆల్సో వెరీ అహెడ్ ఆఫ్ హిస్ టైమ్ ఇన్ హిస్ యూజ్ కేస్. మనం ఒక కంప్యూటర్ మోడల్ చేసి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు జనరల్ క్వశ్చన్స్ అయితేనేమో ఈ మోడలే ఆన్సర్ చేస్తాయి. ఓకే. కొద్దిగా క్వశ్చన్స్లో సీరియస్నెస్ ఉంటే, ఎమర్జెన్సీ ఉంటే యుఎస్లో ఉన్న మనం ఇండియాలో ఉన్న మన టీంకి ట్రాన్స్ఫర్ చేయగలిగితే అక్కడున్న ఒక లైవ్ థెరపిస్ట్ ఈ అబ్బాయితో మాట్లాడతాడు. ఎవ్రీ ఇండియన్ ఈజ్ ఎ గుడ్ థెరపిస్ట్. థ్యాంక్స్ టు అవర్ కల్చర్, థ్యాంక్స్ టు అవర్ మన మెథాలజీ. మనకి చాలా కథలు తెలుసు. ప్రతి సందర్భానికి మనం ఒక కథ చెప్తాం. చిన్నప్పటి నుంచి పెరిగామంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచే చెప్తాము, ఒక కథ చెప్తాము, దాంట్లో నుంచి గుడ్ ఆర్ బ్యాడ్ చెప్తాము, హౌ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ చెప్తాము. అండ్ ఐ థింక్ ఇండియన్ కల్చర్ హ్యాస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఫేసింగ్ స్మాల్ టైమ్ డిఫికల్టీస్. అది వాళ్ళకి లేదు. మెజారిటీ ఆఫ్ యూఎస్ సిటిజన్స్ డోంట్ హ్యావ్ దట్ ఫాల్ బ్యాక్ స్ట్రక్చర్. ఓకే. అది ఆయన ఆ రోజుల్లో మాతో మాట్లాడితే, ఇప్పుడు వాళ్ళు ఎవరో ఫోన్ చేయాలంటే మీకు ల్యాండ్ లైన్లో చేయాలి. అక్కడ నుంచి మనం ఐవీఆర్ ఇంటరాక్టివ్ వాయిస్ రికార్డర్ వాడి నోన్ క్వశ్చన్స్కి నోన్ ఆన్సర్స్ చెప్పొచ్చు. అంటే మీరు ఏం క్వశ్చన్ అడిగారో దానికి ప్రీ డిటర్మిన్డ్ ఆన్సర్ చెప్పొచ్చు. బట్ ఆన్ ద ఫ్లై వీ కెనాట్ క్రియేట్ అన్ ఆన్సర్. మీ వాయిస్ని బట్టి నేను కొత్త ఆన్సర్ క్రియేట్ చేయలేను. కాబట్టి నేను కాల్ని ఇండియాకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇండియాలో ఉన్న ఒక రియల్ పర్సన్ తీసుకోగలడు. ఆయన వాళ్ళతో కన్విన్స్ చేసి ఆగటానికి, ఆ రోజు రాత్రి వరకు ఆగటానికి ప్రయత్నం చేయగలడు. అట్లీస్ట్ వన్ లైఫ్ సేవ్డ్ ఈజ్ సేవ్డ్ అనే సెన్స్లో ఆయన మాట్లాడాడు. కొంత ప్రయత్నం చేశాము, కొంత ఐవీఆర్ ద్వారా చేశాము, కొంత ఆయన ఇక్కడ మనుషుల్ని పెట్టుకుని, ఇక్కడ స్పెషలిస్టులను పెట్టుకుని కొంత చేశాడు. మనం అందరం కూడా ఐటీ రెవల్యూషను, ఆఫ్ షోర్ వర్క్, చాలా ఐటీ వాళ్ళకి చాలా వర్క్ వచ్చిందని ఇప్పుడు అనుకుంటున్నాం. కానీ ఐడియాస్ వర్ డెవలప్ బిఫోర్. ద ఫస్ట్ జనరేషన్ కాల్స్ వర్ కన్సల్టింగ్ కాల్స్ ఇన్ ఫర్ మెడికల్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, హెల్త్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి. ఓకే. హెల్త్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు రౌండ్ ద క్లాక్ హెల్ప్ చేయడానికి ఫోన్ లైన్స్ వాడుకునేవాళ్ళు, ఫోన్ కాల్స్ వాడుకునేవాళ్ళు. ఓకే. ఓకే. తర్వాత వాళ్ళ రికార్డ్స్ని డిజిటైజ్ చేయడం కోసం వచ్చిన రికార్డ్స్ అన్నిటిని మన ఇండియాకి పంపించేవాళ్ళు. ఇది 90sలోనే జరిగింది, 80sలో జరిగింది, 90sలో జరిగింది. మనకి Y2K ప్రాబ్లం వచ్చిన తర్వాత కోబాల్ నేర్చుకున్న కొంతమంది పిల్లల్ని ఈ సత్యం కంప్యూటర్స్ లాంటి ట్యూషన్ సెంటర్స్, ప్రైవేట్ కంపెనీస్ వీళ్ళని అక్కడికి పంపటం, లేదా అక్కడున్న వర్క్ని ఇక్కడికి తెచ్చుకోవటం ద్వారా మనకి ఈ బంధం పెరిగింది. ఓకే. ఓకే. అక్కడ బిల్డ్ అయిందంట, అక్కడ పెరిగింది. ఇప్పుడు నవ్ ఇట్ హ్యాస్ బికమ్, దానికి ఆ స్టార్డమ్ వచ్చింది. ఇప్పుడు మనం ఎవరన్నా యూఎస్ వెళ్తున్నారు అనగానే సాఫ్ట్వేర్ ఇంజనీరా అంటాం. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మోస్ట్ ప్రాబ్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అది ఎప్పుడు 2000 తర్వాత. 2000కి ముందు కూడా ఉంది ఇది. 2000 ముందుకు మెడికల్ రికార్డ్స్ అనేవాళ్ళు. ఓకే. ఓకే. 90కి ముందు కూడా ఉంది ఇది. 90కి ముందు ఐవీఆర్ అనేవాళ్ళు. ఐవీఆర్ అంటే ఏంటి? వాయిస్ బేస్డ్గా ఆన్సర్ చేయటం. ఓకే. ఇంటరాక్టివ్ వాయిస్ రికార్డింగ్స్ వాడుకుని కొంత అటు పక్కన ఆన్సర్ చేసేవాళ్ళు. ఆ టైం కానప్పుడు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ లేనప్పుడు, రియల్ పర్సన్ ఆన్సర్ చేయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ రియల్ పర్సన్ ఉండేవాడు. జనరల్గా ఇప్పటికి ఐవీఆర్ఎస్ మనం వాడుతున్నారు, కొన్ని చోట్ల వాడుతున్నారు కదా. మనం ఇప్పుడు టాటా స్కై పలానా నంబర్ కాల్ చేయమంటాడు. ఇఫ్ మీరు తెలుగులో మాట్లాడాలనుకుంటే 1 అంటారు. ఇది ఒక కాంప్లెక్స్ సిస్టమ్ ఆల్రెడీ డెవలప్ అయి ఉంది. దాన్ని ఏఐ వచ్చేసి దాన్ని రిప్లేస్ చేస్తూ డైనమిక్గా ఇట్ ఈస్ టేకింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. ప్రాంప్ట్స్ అనేవి బేస్ చేసుకొని మనకి ఆన్సర్స్ కూడా మీకు డైనమిక్గా క్రియేట్ అవుతాయి. అప్పట్లో మనకు ఆన్సర్ డైనమిక్గా క్రియేట్ అవుతుంది. ప్రీడిఫైన్డ్. మీరు ఒకటంటే తెలుగు, రెండంటే ఇంగ్లీష్ అనుకోండి. ఒకటన్నప్పుడు తెలుగు స్పీకింగ్ కన్సల్టెంట్ దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతుంది కాదు. రెండంటే ఇంగ్లీష్, మూడంటే హిందీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అలా బైఫర్కేట్ చేసుకుంటూ మనం ఒక ట్రీ స్ట్రక్చర్ క్రియేట్ చేసి మీకు కావాల్సినటువంటి ఆన్సర్ని రైట్ పర్సన్ ఎవరో దానికి ఆన్సర్ చేయడానికి, మీరు కొత్త కనెక్షన్ కోసం అడుగుతున్నారా, ఉన్న కనెక్షన్లో మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉందా, లేదంటే పలానా ఛానల్ యాడ్ చేసుకోవాలా, లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ క్వశ్చన్ని ఎలా ఛానల్ చేయాలో అలా ఛానల్ చేస్తూ అక్కడ ఒక ప్రీడిఫైన్డ్ ఆన్సర్ తెచ్చేవాళ్ళం. అది ఐవీఆర్. అక్కడ ఒక పర్సన్ పెట్టాం, అది కాల్ సెంటర్ అయిపోయింది. ఇవాళ ఐవీఆర్ని, కాల్ సెంటర్స్ని మొత్తాన్ని తీసేసి చాట్ బాట్ చేసేసి
మన వెనక ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని పెట్టి LLMs, అవును పెట్టేసి ఇవాళ మనం AI ఎనేబుల్డ్ ఏజెంట్స్ అంటున్నాం. అవును. సో వీ హ్యావ్ మూడ్ లాంగ్ 30 ఇయర్స్లో 40 ఇయర్స్లో మనం చాలా దూరం వచ్చేసాం. అసలు నిజంగా వచ్చేసాం 90s కిడ్స్ అని చెప్పేసి మేము చూసింది ఎవాల్యుయేషన్ అనుకుంటే నవ్వు 90లో మేము చూసింది వరల్డ్ వైడ్ వెబ్ రెవల్యూషన్. యా కానీ మాకంటే ముందు టెలిఫోనీ ఉంది, మాకంటే ముందు ఇంటర్నెట్ ఉంది. ఇంటర్నెట్ 40s 50s నుంచి ఉంది. యూయూ నెట్వర్క్స్ 50sలో చాలా పాపులర్. కానీ వరల్డ్ 4 దశాబ్దాలుగానే ప్రతి ఒక్కరికి కూడా రీచబిలిటీ అనమాట. ఆ కరువు ఉంది చూసారా, ఇన్స్టాంట్ గా పెరిగింది ఎక్స్పోజర్ కరువు. అవును. అది ఇంతకుముందు మిలిటరీ, యూనివర్సిటీస్, సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడే పరిమితం. అవును. ఎప్పుడైతే మీరు వరల్డ్ వైడ్ వెబ్ అన్నారో జనరల్ సొసైటీ ఆల్సో స్టార్టెడ్ పార్టిసిపేట్. ఇక ఇప్పుడు AI అన్నారనుకోండి, ఎవ్రీబడి కెన్ పార్టిసిపేట్. అవును. అంటే 700 కోట్ల జనాభా ఉన్నారు అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎవ్రీబడి ఈజ్ టచ్ టుడే. ఖచ్చితంగా ఇంటరాక్షన్ ఉంటుంది, ఎవ్రీబడి ఈజ్ టచ్. ఏదో ఒక స్పేస్లో ఖచ్చితంగా ఇంటరాక్షన్ ఉంటుంది వాళ్ళకి. సార్ ఇంత అస్టౌండింగ్ నాలెడ్జ్ అంటారు బేసిక్గా, ఎందుకంటే నేను ఏ పర్సన్స్ని మీట్ అయినా కూడా టెక్నికల్గా రీసెంట్గా ఎవాల్యుయేషన్లోకి వచ్చి ఇన్డెప్త్గా వెళ్ళిన వాళ్ళతో కూడా మాట్లాడితే కూడా ఇంత ఇన్డెప్త్గా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. అలాంటి మీరు అసలు పొలిటికల్ సైడ్ టచ్ చేయడానికి రీజన్ ఏంటంటారు? నేను టచ్ చేయలేదు, పాలిటిక్సే మనల్ని టచ్ చేసింది. అవునా? ఎలా? ఎందుకంటే నేను యూఎస్లో ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఐ వాజ్ వెరీ బిజీ విత్ అవర్ వర్క్. మనం ఇంటర్నెట్ మోడల్లోకి వచ్చాము. తర్వాత వెబ్ స్పియర్ లాంటి పవర్ఫుల్ సర్వర్స్ వచ్చేసినాయి, జావా లాంటి లాంగ్వేజెస్ వచ్చేసినాయి. వీ వర్ వెరీ బిజీ విత్ వర్క్. ఓకే. తర్వాత నేను పనిగా ఆ టైంలో అవసరం కాబట్టి పెద్ద ప్రాజెక్ట్స్కి మీరు ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేయాలంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సర్టిఫికేషన్ ఉండాలి. యూ షుడ్ బి ఏ PMP. కాబట్టి నేను అలా PMP సర్టిఫై అవుదాము అనుకుంటున్న టైంలో మా బూజ్ యాలన్ హ్యామిల్టన్, ఆ టైంలో అక్కడ పనిచేస్తున్నాను నేను. ఇట్స్ ప్రాబ్లీ వరల్డ్లో నెంబర్ 1 or 2, టాప్ 1 or 2లో ఉంటుంది మేనేజ్మెంట్ కన్సల్టింగ్ కంపెనీలో. బికాస్ దే క్రియేటెడ్ ద గేమ్ ఆఫ్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్. యుఎస్ కానీ మిగతా గవర్నమెంట్స్ కానీ ఎక్కువగా గవర్నమెంట్ వర్క్ చేస్తారు, ఎక్కువగా మిలిటరీ వర్క్ చేస్తారు. మిలిటరీ, గవర్నమెంట్ ప్లస్ మిలిటరీ అనుకోండి, అలాంటి వర్క్ చేస్తారు వాళ్ళు. వాళ్ళ దగ్గర నేను టెక్నాలజీ సైడ్లో మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా ఉండేవాడిని. ఓకే. సో దే పుష్డ్ మీ ఫర్ MBA. ఓహో. నేను MBA చేశాను. MBA జాన్స్ హాప్కిన్స్లో చేసినప్పుడు ఏమనిపించింది, ఆటోమేటిక్గా మరి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నౌ ఐ హ్యావ్ గాన్ త్రూ మెనీ సైకిల్స్ అండ్ మెనీ ప్రాజెక్ట్స్ కదా. అండ్ నవ్ ఇట్ ఈస్ ద టైమ్ టు బీ ప్రాజెక్ట్ మేనేజర్, నాట్ ఫర్ స్మాల్ థింగ్స్. కొద్దిగా పెద్ద ప్రాజెక్ట్స్కి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి దానికి గవర్నమెంట్ రిక్వైర్మెంట్ ఏంటంటే యూ షుడ్ బీ ఏ PMP అన్నారు. సో నేను MBA అయిపోయింది, PMP చేసిన తర్వాత వీ స్టార్టెడ్ లీడింగ్ బిగ్గర్ ప్రాజెక్ట్స్ లైక్ ఆ టైంలో డ్యూరింగ్ దట్ ప్రాసెస్ అదంతా జరుగుతుండగానే మనం పేపర్ని తగ్గించాలన్నాం కదా అనేది ఆ థీమ్ కంటిన్యూ అవుతుంది కదా. మీకు వరల్డ్ వైడ్ వెబ్కి బిహైండ్ ద సీన్స్ స్టోరీ అదే, అండ్ హౌ టు ప్రొటెక్ట్ ఎన్వైరన్మెంట్. సో దీంట్లో భాగంగానే హౌ టు ట్రైన్ పీపుల్ కూడా ఉంది కదా. హౌ టు టీచ్ పీపుల్ ఉంది, హౌ టు ట్రైన్ పీపుల్ ఉంది. మిలిటరీ వాళ్ళకి ఎస్పెషల్లీ DOD, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, US మిలిటరీ వాళ్ళకి వాళ్ళ ఫోర్సెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంటారు డిఫరెంట్ బేసెస్లో. సే యూ వాంట్ టు ట్రైన్ దెమ్ ఆన్ సర్టన్ థింగ్స్. ఓకే. అది మిలిటరీకి సంబంధించింది అవ్వచ్చు, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది అవ్వచ్చు, ఇంకేదన్నా జనరల్గా ఇంటర్పర్సనల్ స్కిల్స్కి సంబంధించింది అవ్వచ్చు. ఎలా ట్రైన్ చేయాలి వాళ్ళని? అంతకుముందు ఎలా చేసేవాళ్ళు అంటే కొంతమందిని ఫిజికల్గా ఒక దగ్గరికి తెచ్చుకుని, లేదా ఒక ట్రైనర్ ఆ బేస్కి వెళ్ళి ఎవరికైతే ట్రైన్ చేయాలో ట్రైన్ చేసి వచ్చేవాడు. ఇన్ పర్సన్ ఇవ్వాల్సిందే. కాబట్టి ఇట్ యూస్ టు టేక్ లాట్ ఆఫ్ టైం, లాట్ ఆఫ్ రిసోర్సెస్. తర్వాత ఈ టెక్నాలజీస్ వచ్చిన తర్వాత టేప్ రికార్డర్స్, టేప్స్, CDలు ఇవి వచ్చిన తర్వాత దే ట్రైడ్ యూజింగ్ దెమ్. ఓకే. అది కూడా అంత ఫ్యాషనబుల్గా ఉండదు. ద మూమెంట్ యూ కట్ ఏ CD, ఇట్స్ ఆల్రెడీ అవుట్డేటెడ్ కదా. అవును. ఇప్పుడు నెక్స్ట్ మీద ఏదైనా చెప్పాలి, మళ్ళీ నెక్స్ట్ వర్షన్ రావాలి. అది కూడా యూ హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ దెమ్ ఆల్ ఓవర్, యూ హ్యావ్ టు గివ్ ద నెసెసరీ ప్లేయర్స్. ఇవంతా కూడా టైం టేకింగ్ అండ్ రిసోర్సెస్ తీసుకుంటాం. సో అలా కాకుండా మనం ఇంకేం చేయొచ్చు, ఇంటర్నెట్ను వాడి వరల్డ్ వైడ్ వెబ్ ఇంకా రాలా అనుకుందాం. ఇంటర్నెట్ అయితే ఉంది కదా, క్లయింట్ సర్వర్ మోడల్ వచ్చింది కదా.
అక్కడ క్లయింట్ సర్వర్ మోడల్స్ వాడి కోల్డ్ ఫ్యూజన్ అనే లాంగ్వేజ్ని వాడి డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ లాంటి మేజర్ ఆర్గనైజేషన్స్ ఆన్లైన్ కోర్సెస్ స్టార్ట్ చేశారు. ఓకే. అఫ్ కోర్స్ కమ్యూనికేషన్స్ గో త్రూ సాటిలైట్స్, బట్ దాన్ని మనం ఆన్లైన్ అంటున్నాం. ఇప్పుడు ఇవాళ మనం ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాం, ఎక్కడికి అప్లోడ్ చేస్తున్నాం? వీ డోంట్ నో వేర్ ద సర్వర్ ఈస్. అది ఫిలిప్పీన్స్లో ఉందా, ఇండియాలో ఉందా, అమెరికాలో ఉందా, వీ డోంట్ నో. ఆ కమ్యూనికేషన్స్ అన్నీ జరుగుతున్నాయి బిహైండ్ ద సీన్స్. ఆ నెట్వర్క్ మనకు ఉంది కాబట్టి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి. అలాగే ఇక్కడ మనం ఒక కోర్స్ అనుకుంటే, ఇక్కడ మనం ఒక రికార్డ్ ద్వారానో, ఒక లైవ్ రికార్డింగ్, ఒక లైవ్ ప్రజెంటేషన్ ద్వారా చెప్తే డిఫరెంట్ సెంటర్స్ అక్రాస్ ద వరల్డ్ కెన్ వాచ్ ఇట్ కదా. అవును. లైక్ ఎ టెలివిజన్ ప్రోగ్రామ్ చేయొచ్చు కదా. అలా వాళ్ళు కోల్డ్ ఫ్యూజన్ వాడి, సర్వర్స్ వాడి ఆన్లైన్ లెర్నింగ్ని ఆర్ ఆన్లైన్ టీచింగ్, ఆన్లైన్ ట్రైనింగ్, మీరు ఏదన్నానండి సేమ్ ఐడియా. సో ఈ ఆన్లైన్ లెర్నింగ్ సిస్టమ్స్ని తయారు చేశారు. ఓకే. సో ఇప్పుడు అది మీరు లైవ్లో ఇస్తారా లేకపోతే జస్ట్ వీడియోని? అంతకుముందు వాళ్ళు రికార్డ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు ఆన్ డిమాండ్ త్రూ దీస్ సర్వర్స్. ఓకే. అయితే అంత ఈజీ కాదు, అవి ఫస్ట్ జనరేషన్ అటెంప్ట్స్ అవి. ఇప్పుడు తర్వాత మా టైంలో ఏం జరిగిందంటే, మేము భూజానంలో ఉన్న టైంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ కేమ్ అప్ విత్ ఎన్ ఐడియా ఆఫ్ స్టాండర్డైజింగ్ లెర్నింగ్ సిస్టమ్స్. ఓకే. ఆన్లైన్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ని స్టాండర్డైజ్ చేద్దాం. ఎప్పుడు సార్ ఇది? అప్పుడు 2001, 2002 టైంలో. దానికి ముందు మీరు ఒక స్టాండర్డ్ రాయాలి కదా. అవును. ఆ స్టాండర్డ్ వచ్చేసి షేరబుల్ కాంటెంట్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ మోడల్. ఓకే. SCORM అంటారు. CORM. ఓకే. ఆ టీంలో పనిచేశాను నేను. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మనకు అప్పటికే ఉన్న ఎక్స్పీరియన్స్ ఎందుకు ఉపయోగపడుతుందో చెప్తున్నాను. అసలు మీరు ఈచ్ అండ్ ఎవ్రీ న్యూ థింగ్ ఎవల్యూషన్లో ఉన్నారు సార్. దట్స్ అన్ ఎంటైర్లీ న్యూ థింగ్. లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ని మీరు స్టాండర్డైజ్డ్ వేలో చేయాలి, అందరూ చేయగలగాలి, ఎవరైనా చేయగలగాలి. నాట్ ఒరకిల్, నాట్ IBM, నాట్ DOD అలాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్సే కాదు. ఇఫ్ యూర్ ఏ స్కూల్, ఇఫ్ యూర్ ఏ కాన్వెంట్, ఇఫ్ యూర్ ఏ హై స్కూల్, ఇఫ్ యూర్ ఏ మిడిల్ స్కూల్, మీరు ఎందుకు చేయకూడదు ఇది? అలాంటి ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ అవ్వాలి కదా. ఆ ప్లాట్ఫామ్కి ఒక మోడల్ ఉండాలి కదా, ఒక ఫ్రేమ్వర్క్ ఉండాలి కదా. ఆ ఫ్రేమ్వర్క్ని SCORM అన్నారు. ఓకే. ఆ స్టాండర్డ్ ఉంది, ఇట్స్ స్టిల్ లైవ్. మీరు వెబ్లోకి వెళ్ళి లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్కి స్టాండర్డ్ ఏంటంటే SCORM అని వస్తుంది. ఎవరు దీన్ని ప్రమోట్ చేశారంటే అడ్వాన్స్డ్ డిఫెన్స్ ల్యాబొరేటరీస్ అని ఉంటుంది, DOD. దాంట్లో పార్ట్నర్స్ ఎవరంటే ఒక 80 కంపెనీలు ఉంటాయి. భూజాలన్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. ఓకే. పార్ట్నరింగ్ కంపెనీస్ అనమాట ఆ రోజున. అలా చేసిన తర్వాత దాన్ని మరి డెమాన్స్ట్రేట్ చేయాలి కదా. మీరు ఒక స్టాండర్డ్ అయితే క్రియేట్ చేశారు, ఒక బ్లూ ప్రింట్ క్రియేట్ చేశారు, మీకైతే ఒక మోడల్ హౌస్ కట్టాలి కదా. అది కూడా మళ్ళీ మాకే వచ్చింది ఆ కాంట్రాక్ట్. ఓకే. సో వీ క్రియేటెడ్ ద వెరీ ఫస్ట్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ యూజింగ్ SCORM. దాని పేరు అట్లస్. ఓకే. దానికి పేరు అట్లస్ అని పెట్టాం. అది డిఫెన్స్ వాళ్ళ కోసం చేసాం, ఎయిర్ ఫోర్స్ వాళ్ళ కోసం. ఓకే. ఎయిర్ ఫోర్స్ వాళ్ళు దాన్ని వాడుకుని, ఎయిర్ ఫోర్స్ కూడా కాదు, మేము చేసింది స్పెసిఫికల్లీ డిఫెన్స్ అక్విజిషన్ యూనివర్సిటీకి. డిఫెన్స్లో మీకు ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, నేవీ ఉంటుంది, ఆర్మీ ఉంటుంది, తర్వాత ఇప్పుడు స్పేస్ మిషన్ ఉంది వాళ్ళకి. వీటన్నిటికీ కావాల్సిన మీరు డిఫరెంట్ థింగ్స్ ఎక్వైర్ చేసుకుంటారు కదా, కొంటారు కదా. ప్యారలల్గా అన్నిటిని కన్సాలిడేట్ చేశారు. గన్స్, అమ్యునిషన్, పీపుల్, బిల్డింగ్స్, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చాలా ఎక్వైర్ చేస్తారు కదా. దీనికంటూ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఓకే. దాన్ని నడిపే ఒక యూనివర్సిటీ కూడా ఉంది వాళ్ళకి. దాని పేరు డిఫెన్స్ అక్విజిషన్ యూనివర్సిటీ. ఏ స్టార్ట్ చేసినా లెర్నింగ్ కర్వ్ వెళ్ళిపోతుంది. సో వాళ్ళు దానికి ముందుండి భూజాలం చేత, మా చేత ఫస్ట్ LMS క్రియేట్ చేయించారు. ఓకే. దాని పేరు అట్లస్. సో ఇవాళ మీరు బైజూస్ అని వింటున్నారు. అవును కదా. లెర్నింగ్ థింగ్స్ అని వింటున్నారు, లేదంటే ఊప్స్ బేస్డ్గా చాలా వింటున్నారు. ఇవన్నీ కూడా వీటన్నిటికీ జెనసిస్ ఎక్కడ ఉంది? ఆ SCORM దగ్గర ఉంది. ఓకే. ఆ SCORM అనే స్టాండర్డ్లో ఉంది. దానికి ముందు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేవాళ్ళు. ఇట్ వాజ్ మోర్ డిఫికల్ట్ అండ్ మోర్ ఎక్స్పెన్సివ్.
కాబట్టి పెద్దవాళ్ళే చేయగలిగేవాళ్ళు. ఇవాళ అలా అవసరం లేదు. ఎవరైనా మీకు మోడల్ ఉంది, ఒక 10 మంది గట్టిగా మీ దగ్గర సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారంటే దే కెన్ డిజైన్. ఒక 6 monthsలో మీరు ఒక ఫస్ట్ క్లాస్కి ఇంత, సెకండ్ గ్రేడ్కి, థర్డ్ గ్రేడ్కి, ఫోర్త్ గ్రేడ్కి కంటెంట్ మీకు ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని ఫీడ్ చేసుకుంటున్నారు. అఫ్ కోర్స్ అది కూడా దాటి వచ్చేసాం ఇవాళ మనం. ఏఐకి అది కూడా అవసరం లేదు. ఇట్ కెన్ జనరేట్ బై ఇట్ సెల్ఫ్. ఏఐకి మీరు ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు. అవును. సో అది కూడా మళ్ళీ అది కూడా పాత అయిపోయింది. ఇప్పుడు మనం రౌండ్ ట్రిప్ అప్లికేషన్స్ దగ్గర మొదలేసాం. వరల్డ్ వైడ్ వెబ్ ఒకప్పుడు ఎవరో పబ్లిష్ చేస్తే మనం చదవాలి, తర్వాత మనం కూడా అప్లోడ్ చేయొచ్చు. వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటే రిజల్ట్ మనకు కనిపిస్తుంది. రౌండ్ ట్రిప్ అయిపోయింది. ఆ రౌండ్ ట్రిప్ మీదే ఎంటైర్ ఆఫీసెస్, ఈ నెట్వర్క్స్ అని నడుస్తున్నాయి. ఇప్పుడు మన ప్రపంచం అంతా దాని మీద నడుస్తుంది, పేపర్లెస్లోనే నడుస్తుంది. హౌఎవర్ డెసిషన్ మేకింగ్ సైడ్లో మీకు ఒకప్పుడు మనం సింపుల్గా సర్వర్ బేస్డ్, లాజిక్ బేస్డ్, కంట్రోలర్ బేస్డ్ అనే పదాలు వాడేవాళ్ళం. ఆ తర్వాత ఏమైనాయి, మోర్ ఇంటెలిజెంట్ ఏజెంట్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఏమైంది, ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వచ్చినాయి. సో దే హ్యావ్ బికమ్ నాట్ ఓన్లీ కంట్రోల్ ఆర్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏజెంట్స్, దే హ్యావ్ బికమ్ యాక్చువల్గా థింకింగ్ ఏజెంట్స్. అవును, థింకింగ్ మేనేజ్మెంట్. వాళ్ళు ఇప్పుడు ఏ ఏజెంట్స్ థింక్ చేసి మనం అడిగిన క్వశ్చన్ కరెక్ట్ కాదంటే క్వశ్చన్ కూడా కరెక్ట్ చేసి LLM సంబంధించి డేటా సెట్లో ఉంటేనే ఇస్తుంది కదా సార్. అదేనా డేటా సెట్లో ఉంటే ఇస్తుంది. డేటా సెట్లో ఉంటే డేటా సెట్ అనేది మీ లిమిటేషన్ కదా. అవును, డేటా సెట్ అనేది అవును మీ లిమిటేషన్. నా డేటా నా వరకే అనుకున్నారనుకోండి, మీరు దాంట్లోనే ఇస్తుంది. మీరు అవుట్ సైడ్ ఆఫ్ దట్ యూ కెనాట్ థింక్ కదా. అవును, యూ డోంట్ వాంట్ టు థింక్. యూ డోంట్ వాంట్ టు థింక్ అని మీరు అనుకుంటున్నారు. ఇది నా బాక్స్, నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐ వాంట్ బి విత్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని మీరు అనుకున్నారు అనుకోండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న డేటానే క్రంచ్ చేయగలరు. అవును, అలా కాకుండా ఐ కెన్ షేర్ విత్ అదర్ బ్యాంక్ అన్నారు అనుకోండి, ఆ ఆన్సర్ తీసుకురాగలదు. సో అది మీ డిజైన్ లిమిటేషన్. ఇట్స్ నాట్ ద లిమిటేషన్ ఆఫ్ ద టెక్నాలజీ. సో ఇలా ఐ థింక్ వీ హ్యావ్ కమ్ ఎ లాంగ్ వే ఇన్ టెక్నాలజీస్. వీటిని మేనేజ్ చేయటం ప్రాజెక్ట్ మేనేజ్మెంటు. నాకు ఆ సర్టిఫైడ్ ప్రాజెక్ట్ మేనేజర్ కాబట్టి, మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ కాబట్టి నాకు ఆ అడ్వాంటేజ్ కూడా వచ్చింది. కాబట్టి 2004 దగ్గరకు వచ్చేసరికి వీ వర్ రియల్లీ బిజీ డూయింగ్ లార్జ్ థింగ్స్ లైక్ రీఆర్గనైజింగ్ సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్. ఓకే, సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ అంటే అమెరికాలో పుట్టిన ప్రతి మెంబర్కి ఒక యూనిక్ నంబర్ ఇస్తారు, మన ఆధార్ కార్డ్ నంబర్ లాగా, ఆధార్ నంబర్ లాగా. బట్ హీజ్ ఎంటైర్ స్టోరీ ఈజ్ ట్రాక్డ్ యూజింగ్ దట్ నంబర్. ఓకే, అతని ఎడ్యుకేషను, అతని స్కాలర్షిప్స్, అతని పేరెంట్స్, అతని ఇంటర్న్షిప్స్, అతని జాబ్స్, అతని ట్యాక్సెస్, అతనికి వచ్చిన డిజబిలిటీస్, అతనికి ఉన్న సిక్నెస్లు, డిసీజెస్, వాట్ ఎవర్ హ్యాపెన్స్ టు మీ యాజ్ ఎ పర్సన్ ఈజ్ ట్రాక్డ్ విత్ మై సోషల్ సెక్యూరిటీ నంబర్. ఓకే, నా మీద ఉన్న లీగల్ ఇల్లీగల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇవన్నీ ట్రాక్ చేస్తున్నప్పుడు దాంట్లోనే మళ్ళీ డిజబిలిటీ అని కూడా ఒకటి ఉంటుంది. అంటే నేను జాబ్ చేస్తున్నాను, నా కాంట్రిబ్యూషన్ నేను చేస్తున్నాను సోషల్ సెక్యూరిటీకి, నాకు సడన్గా ఏదో సిక్నెస్ వచ్చింది, లేదా ఒక యాక్సిడెంట్ అయింది, కాలుకు దెబ్బ తగిలింది, ఐ కెనాట్ గో టు వర్క్ ఫర్ 2 months అనుకోండి, మరి నాకు మీరు కంపెన్సేట్ చేయాలి కదా. ఇది జార్జ్ బుష్ వచ్చే నాటికి, చిన్న జార్జ్ బుష్ వచ్చాడు కదా, జార్జ్ బుష్, ఆయన క్యాంపెయినింగ్ టైంలో ఎవరో సీనియర్ సిటిజన్స్ ఒక టౌన్ హాల్లో అడిగిన ప్రశ్న అది. ఓకే, ఏమని అడిగారు, మాకు సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ వస్తున్నాయి, మాకు రావాల్సిన బెనిఫిట్ ఎక్సెప్షనల్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటే మేము అప్లికేషన్ పెట్టుకుంటున్నాం, వాళ్ళు దాన్ని ఒక డెసిషన్ తీసుకోవడానికి మంత్స్ తీసుకుంటున్నారు. ఓకే, ఇట్స్ నాట్ ఫెయిర్. ఈ మంత్స్లో నాకున్న ఇష్యూ కాంప్లికేట్ అవుతుంది. మొదట్లో నాకేదో స్కిన్ మీద ప్రాబ్లం అనుకున్నాను, ఇవాళ అడిదిరిగి 5-6 నెలలు అయిపోయిన తర్వాత నాకు బోన్ మ్యారోకు సంబంధించిన ప్రాబ్లం, ఇంకేదో అంటున్నారు, ఇంకేదో నాకేదో స్కిన్ క్యాన్సర్ అంటున్నారు. సో నాకు ఎలాంటి హెల్ప్ లేకుండా 4-5 months నేను ఇంట్లో కూర్చోవడం వల్ల ఐ గాట్ ఇన్ టు దిస్ డేంజరస్ సిచ్యువేషన్. మరి నాకు కంపెన్సేషన్ ఇవ్వాలి కదా, ఇన్ టైం ఇవ్వాలి కదా. దీనికి మీరు ప్రెసిడెంట్ అయితే ఏం చేస్తారని జార్జ్ బుష్ని క్వశ్చన్ అడిగితే, ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ పిలిచి నేను వాళ్ళకి ప్రామిస్ చేశాను, ఐ విల్ లుక్ ఇన్ టు ఇట్, ఐ విల్ రెడ్యూస్ ద టైమ్ లైన్స్ బై half అని. ఓకే, అది నిలబట్టేది అనుకోండి 15 రోజుల్లో డెసిషన్ వచ్చేటట్టు చేస్తా.
ఓకే. మీకు 2 నెలలు పడుతుంది అనుకోండి, నెలలో నేను డెసిషన్ వచ్చేటట్టు చేస్తా అని ప్రామిస్ చేశాను. టైం స్పాన్ తగ్గిస్తాం. యు గో, యు రివ్యాంప్ సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ అండ్ డూ ఇట్. ఓకే. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఎ ప్రామిస్ మేడ్ ఇన్ అమెరికన్ ఎలక్షన్స్. ఓకే. సో ఎంటైర్ మళ్ళీ మనం రాజకీయాలు మాట్లాడుకున్నప్పుడు ఇక్కడికి వద్దాం. మన ప్రామిస్లు, మన మేనిఫెస్టోలు, దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నామో, వై వీఆర్ అన్ఏబుల్ టు హ్యాండిల్. వాళ్ళు అంత రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఒక ప్రామిస్ చేస్తారు. సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ని ఎప్పుడో 40s ఇనిషియేట్ చేసినటువంటి ఒక సిస్టమ్ని అది రకరకాలుగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ, రకరకాల టెక్నాలజీస్ని అబ్జర్వ్ చేసుకుంటూ, రకరకాలుగా దేశంలో ఉన్న అందరికీ హెల్ప్ చేస్తూ, జనరేషన్స్ హెల్ప్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ, సోషల్ సేఫ్టీ నెట్వర్క్గా పనిచేసినటువంటి సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషను పెద్ద మేమత్గా తయారైంది, కాంప్లికేటెడ్గా తయారైంది. అండ్ ఇట్ ఈస్ షోయింగ్ ఇట్స్ సైన్స్ ఆఫ్ స్ట్రెయిన్, ఇన్ఎఫిషియన్సీస్. దాన్ని ఈయనప్పుడు ట్రాన్స్ఫార్మ్ చేయాలి, రీఆర్గనైజ్ చేయాలి, రిఫార్మ్ చేయాలి, బోత్ ఫిలసాఫికల్లీ, లాజికల్లీ అండ్ దెన్ టెక్నాలజికల్లీ. ఓకే. ఆ ప్రాజెక్ట్లో చేస్తాం. దాంట్లో నేను IBM వెబ్ స్పియర్ వాడి టెక్నాలజీ సపోర్టు వాళ్ళు చేశారు. మేము ఈ లాజిక్, రీఆర్గనైజేషను, ఆర్గనైజేషనల్ రీస్ట్రక్చరింగ్ అంతా కూడా భూజాలం తరఫున మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా మేము చేసాం. ఓకే. బ్యూటిఫుల్ సిస్టమ్. యూ హ్యాడ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మన ఇండియాలో మనకి ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్, ఆర్గనైజేషన్స్లో రిఫార్మ్స్ చేయటము, ఆర్గనైజేషన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవటం అనే దాని మీద మనం నిజంగా మన మనసు పెట్టటలా. 100%. ఎప్పుడో 40s, 50s, 60s, 70s క్రియేట్ అయిన సిస్టమ్స్ని ఇప్పుడు యూస్ చేస్తాం. మనం అలా అనుకుంటున్నాం. ఎందుకంటే కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు రిటైర్ అయ్యేదాకా మనం ఏం చేయలేము అనే యాటిట్యూడ్లో ఉన్నాం. అవును. అలా అది కరెక్ట్ కాదు. ఎవ్రీ 10 yearsకి, ఎవ్రీ 15 yearsకి వీ హ్యావ్ టు రీలుక్, వీ హ్యావ్ టు రీఆర్గనైజ్, వీ హ్యావ్ టు రీఅసైన్ కేపబిలిటీస్, వీ హ్యావ్ టు ఎంపవర్ దెమ్ డిఫరెంట్లీ బికాస్ టెక్నాలజీస్ ఆర్ చేంజింగ్. ఇవన్నీ కూడా మన సిస్టమ్స్లో కూడా జరగాలి, బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్. అవన్నీ జరిగితే బాగుంటుంది. అండ్ దే బికమ్ మోర్ యూజర్ ఫ్రెండ్లీ, దే బికమ్ మోర్ ఎఫిషియంట్. అందరికీ కామన్ మ్యాన్ కూడా బెనిఫిట్స్ వస్తాయి. అది టెక్నాలజీ, వాట్ టెక్నాలజీ కెన్ డూ. ఇలా డైవర్స్ టెక్నాలజికల్ ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అయినందుకు, మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా ఇన్వాల్వ్ అయినందుకు, టెక్నాలజిస్ట్గా ఇన్వాల్వ్ అయినందుకు, హ్యాండ్స్ ఆన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసినందుకు డెఫినెట్లీ ఐ హ్యావ్ సమ్ అడ్వాంటేజెస్. నాకు అది తెలుసు. ఓకే. ఐఎమ్ ఏ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అని నేను ఐఎమ్ నాట్ యూజింగ్ దట్ ఇన్ ఎ లైటర్ సెన్స్. కంపారిటివ్లీ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్ ఆఫ్ కోర్స్. ఇప్పుడు నాకంటే మీరు బాగా చేయొచ్చు, అది వేరే విషయం. అంత మాత్రం నేను నాట్ యూజ్ కాదు అని కాదు కదా. సో ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ ఎనీబడి, బట్ యాజ్ అన్ ఇండివిజువల్ మీ లైనప్లో మీరు I have good exposure, I have good understanding, I have good capabilities to handle these things. అంతవరకు అయితే చెప్పగలను. అసలు ఎలా ఉపయోగపడ్డాయి సార్ ఈ పొలిటికల్ జర్నీలోకి ఇన్వాల్వ్ అవడానికి? అసలు అంటే ఇది జరుగుతూ ఉంది హ్యాపీగా. మా పెద్ద బాబు కూడా హై స్కూల్లో ఉన్నాడు. యాక్చువల్లీ హీ డిడ్ నాట్ గో టు కాలేజ్ ఎయిదర్. అప్పుడు 2003లో చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరి ఇన్సిడెంట్ జరిగింది. బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని వీళ్ళు ముందుగానే డిజాల్వ్ చేశారు, అసెంబ్లీని డిజాల్వ్ చేసుకున్నారు. అసెంబ్లీని డిజాల్వ్ చేసుకున్న తర్వాత వెంటనే ఎలక్షన్స్కి వెళ్దామని ఆయన ఐడియా అయ్యి ఉండొచ్చు. కాకపోతే సెంటర్లో కూడా పార్ట్నర్షిప్లో ఉన్నారు కాబట్టి, అలయన్స్లో ఉన్నారు కాబట్టి, అటల్ బిహారీ వాజ్పేయి గారు అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి, రెండు కలిసి వెళ్తే ఉపయోగము, కలిసి వెళ్తే బాగుంటుందని మరి తెలుగుదేశం వాళ్ళు అనుకున్నారు, ఏదో అనుకున్నారు. మొత్తం మీద అలిపిరి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కాకుండా కొంత టైం తీసుకుంది. మనకు మళ్ళీ 2004 ఏప్రిల్లో ఎలక్షన్స్ వచ్చినాయి. నాకు కొంతమంది పెద్దలు, తెలుగుదేశంలో ఉన్న పెద్దలు, మీరు వస్తే బాగుంటుంది, దుగ్గిరాలని ఒక ప్లేస్ ఉంది, అది బాగుంటుంది, సామాజికంగా కానీ మీ ప్రొఫైల్కి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కానీ మీకు బాగుంటుంది, ఇట్స్ రైట్ కాన్స్టిట్యున్సీ అని అలా డిస్కషన్ స్టార్ట్ చేశారు. అది చంద్రబాబు నాయుడు గారి దాకా తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్ ప్రిన్సిపల్ అలా చేస్తే బాగుంటుంది అని అనుకున్న తర్వాత ఈ డైలాగ్ స్టార్ట్ అయింది. ఓకే.
వాళ్ళు ఏమో రమ్మని, నేనేమో వద్దని. ఎందుకు సార్? నేను యాజ్ ఐ టోల్డ్ యూ, నాకు ఆ ఎలిమెంట్ లేదు. నేను పొలిటీషియన్ కాదు, పొలిటీషియన్ అవ్వాలనే ఎలిమెంట్ నాలో ఆ రోజున లేదు. సో నాకు ఐఎమ్ ఏ టెక్నోక్రాట్. ఐ వాజ్ ఎ టెక్నోక్రాట్. నాకు సైన్స్ అండ్ టెక్నాలజీ, టీచింగు అండ్ సైమల్టేనియస్గా నేను అడ్జంక్ట్ ప్రొఫెసర్గా పనిచేసేవాడిని. ఆ కమ్యూనిటీలో ఐ వాజ్ వెరీ హ్యాపీ, వెరీ కంటెంటెడ్. మనం ఐఎమ్ ఏబుల్ టు షేర్ విత్ యూ ఫ్రీలీ బికాజ్ యు ఆర్ ఆల్సో ఏ టెక్నాలజీ. మీరు అటుండి మీరు నన్ను వేరే రకమైన క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, ఆ పొలిటీషియన్ అట్టన్నాడు, ఈ పొలిటీషియన్ అట్టన్నాడు అన్నాడు అనుకోండి, నా డిస్కషన్ డైవర్ట్ అయిపోద్ది కదా. సో ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఫ్రీలీ. అలా మనం ఒక ఎన్వైరన్మెంట్లో ఉన్నాం, ఒక కాంటెక్స్లో ఉన్నాం. అవర్ కాంటెక్స్ వాస్ ఫుల్ ఆఫ్ highly educated engineers, highly educated scientists, professors, are aspiring scientists. Mostly there is no discussion of politics. అసలు ఆ స్కోప్లోకి వెళ్ళరు కదా. అదేదో ఎప్పుడు ఏదో వార్తలు చూస్తున్నప్పుడు ఒక 2 నిమిషాలు అనుకోవచ్చాము, కానీ దట్ వాజ్ నాట్ అవర్ ప్యాషన్. చిన్న చిట్ చాట్లో ఉంటుంది తప్ప అది మనకి ప్యాషన్ కాదు. వీ వర్ ఆల్వేస్ అబౌట్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, లేదంటే ఈ సాఫ్ట్వేర్ మోడల్స్, సాఫ్ట్వేర్ ఫ్రేమ్వర్క్స్, కొత్త టూల్స్, కొత్త కంప్యూటర్స్, వాళ్ళు అట్టా చేస్తున్నారంట, వీళ్ళు ఇట్టా చేస్తున్నారంట, వర్కలు అట్టా చేస్తున్నారంట, ఈ గొడవలు ఎక్కువగా ఉండేవాళ్ళు. బాగుంది అది. ఐ వాజ్ ఆల్సో ఆన్ ద టాప్. దాంట్లో కూడా నేనేం మధ్యలో లేను. టెక్నికల్ మేనేజర్గా ఉన్నాను. ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ సీనియర్ పొజిషన్స్లో ఉన్నారు. అసలు లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఉండేది నాకు. బికాస్ ఆఫ్ మై అదర్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి. ద మూమెంట్ యూ సే ఐ వర్క్డ్ యాజ్ ఎ స్పేస్ సైంటిస్ట్, మీరు ఏ ఎన్వైరన్మెంట్లోకి వెళ్ళినా కానీ ఆ రెస్పెక్ట్ని, ద టైటిల్ ఇట్ సెల్ఫ్ కమాండ్స్ సర్టన్ రెస్పెక్ట్. దాన్ని మనం కాపాడుకోవాలి. అది ఆ నేచర్ నాకుంది కాబట్టి ఐ నెవర్ స్టెప్ ఆన్ ఎనీబడీ టోస్. దాన్ని నేనేం ఎక్స్ప్లాయిట్ చేయలేదు. బట్ ఐ ఫెల్ట్ గ్రేట్ఫుల్. మనకి ఇస్రోలో పనిచేసే అవకాశం వచ్చినందుకు మాత్రం నాకు ఎప్పుడు కూడా అది గర్వంగానే ఉంటుంది. అది ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ, గ్రేట్ ఆపర్చునిటీ. అదే చెప్పుకుంటున్నాం కదా ఇవాళ కూడా. మనం అంతకంటే పెద్ద పనులు చేసినా, మంచి పనులు చేసినా కానీ ఇట్ హ్యాస్ బికమ్ ఒక టైటిల్ అయిపోయింది మనకి. ఎవరెస్ట్ ఒక టైటిల్ అయిపోయింది. సో అప్పుడు నేను వద్దు అని, నేను వస్తే బాగుంటుందని పార్టీ వాళ్ళు. ఒక 2-3 సార్లు డిస్కషన్స్ అయిపోయిన తర్వాత మార్చి వచ్చేసింది. మార్చి 23న ఒక ఆయన ఫోన్ చేసి, చంద్రబాబు నాయుడు గారి తరఫున అనుకోండి, ఫోన్ చేసి మీరు వస్తే బాగుంటుందండి, మీరు వచ్చి మీ డెసిషన్ ఏంటో పెద్ద ఆయనకి డైరెక్ట్గా చెప్తే బాగుంటుంది. మీరు ఇంత టెక్నికల్గా ఉన్నప్పుడు యాజ్ ఏ విజనరీ ఆఫ్ టెక్నాలజీ ఆయన మిమ్మల్ని వదలరు. మనకి అది కూడా ఒకటి ఉంది. ఆ టైంలో మేము చదువుకుంటున్న రోజుల్లో ఇందిరాగాంధీ గారిని ఎన్టీ రామారావు గారు, అంటే కాంగ్రెస్ పార్టీని ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఓడించింది. కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే గారు ఓడించాడు. మేమంతా ఫర్ సమ్ రీజన్స్, మా ఊరు, మా ఏరియా అంతా మీకు ఐడియా ఉంటే, మా అన్ని కమ్యూనిస్ట్ ఫ్యామిలీస్, మేము కమ్యూనిస్టులం కాబట్టి ఆ స్పిరిట్ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్కు వ్యతిరేకం. అదే దానికి వ్యతిరేకం కాబట్టి కాంగ్రెస్కు వ్యతిరేకం కాబట్టి తెలుగుదేశం పార్టీ మాకు నచ్చుద్ది, తెలుగుదేశం పార్టీనే కాదు జనతా పార్టీ నచ్చుద్ది. ఇలా ఆటోమేటిక్గా చిన్నప్పటి నుంచి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆరాలో ఉంది. సో ఎన్టీ రామారావు గారు నాట్ ఓన్లీ యాజ్ అన్ యాక్టర్, ఆయన యాక్టర్గా పాపులర్ అన్ని మూవీలు చూసే ఉంటాం మనం. మోర్ దెన్ దాట్, ఆయన కాంగ్రెస్కు వ్యతిరేకంగా పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీని ఫస్ట్ రౌండ్లో ఓడించాడంటే ఈ రియల్ హీరో కదా అన్నట్టుగా. అంటే అలాగే రామకృష్ణ అంత లార్జ్ స్కేల్లో ఉన్నదాన్ని ఒక్కసారిగా చేయగలిగారు. కాబట్టి కొద్దిగా మనం దాని గురించి చదువుతూ ఉండేవాళ్ళం. ఇందిరాగాంధీ గారి అసాసినేషన్ అయిపోయిన తర్వాత కొద్దిగా దాని గురించి చదువుతూ ఉండేవాళ్ళం. కొద్దిగా ఇండియా ఏంటి, పాలిటిక్స్ ఏంటి, ప్లేయర్స్ ఏంటి, కొంత అర్థమవుతూ ఉండేది. కానీ మనం దాంట్లో ప్లే చేయాలని కాదు, ఇట్స్ ఓన్లీ అకాడమిక్ ఇంట్రెస్ట్. నేను ఇస్రోకి వెళ్ళినప్పుడు కూడా నాకు ఈ పాలిటిక్స్ మీద ఏదో 1-to-1 ఏం ఇంట్రెస్ట్ లేదు. మనకి ఆయన అక్కడ సీఎం అయ్యాడు మంచిది, ఆయన ఇక్కడ సీఎం అయ్యాడు మంచిది, అంతే. నేను యుఎస్ వెళ్ళిన తర్వాత నా స్టోరీ అంతా ఎలా ఉంది, నేను చదువుకున్న కొన్ని రోజులు నేను నా స్పేస్ మెటీరియల్స్ని ఫామ్ చేయటము, అసెంబుల్ చేయటము, మ్యానుఫ్యాక్చర్ చేయటం అని మాట్లాడానే. కానీ ఒకసారి నేను నాసాలోకి ఎంటర్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ సైడ్లోకి అయిపోయింది కదా. మనం కొత్త టెక్నాలజీస్, వేరే టెక్నాలజీస్ మాట్లాడుతున్నాం కదా. థింక్ అబౌట్ ఇట్. అదే టైంలో
94లో నేను నా ప్రస్థానం స్టార్ట్ చేస్తే డిఫరెంట్లీ మీరు 97, 98 టైంకి వచ్చేసరికి ఈ Y2K ప్రాబ్లం అని తెర మీదకి వచ్చింది. అవును. ఈ ఇయర్ 2000 ప్రాబ్లం ఏంటయ్యా ఈ ఇయర్ 2000 అంటే గతంలో మనకి డిస్క్ స్పేస్ తక్కువ ఉండి స్టోరేజ్ కెపాసిటీ తక్కువ ఉండి డేట్ ఆఫ్ బర్త్లు ఇంకేదన్నా డేట్లు కాంట్రాక్ట్లో వచ్చే డేట్లు అసైన్మెంట్స్లో వచ్చే డేట్స్ రకరకాల చోట్ల మనం డేట్స్ వాడతాం కదా. వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఇయర్కి బదులుగా 4 డిజిట్స్ వాడకుండా 2 డిజిట్స్ వాడేవాళ్ళు. ఓకే అనుకోండి సపోజ్ ఒక అతని డేట్ ఆఫ్ బర్త్ 1901 అనుకోండి, 1901లో పుట్టాడు ఒక ఆయన. ఓకే, వాళ్ళు ఏం రాసేవాళ్ళు 01 అని రాసేవాళ్ళు. మళ్ళీ అది కొలైడ్ అయింది కదా రాసేవాళ్ళు. మరి పాత ప్రోగ్రామ్స్ అలాగే ఉండే కోబాల్ ప్రోగ్రామ్స్లో ఓకే వాళ్ళకి ఎక్కువ డిస్క్ స్పేస్ లేక స్టోరేజ్ కెపాసిటీస్ లేక క్రిప్టిక్గా రాసేవాళ్ళు, బైట్స్ తగ్గించడానికి రాసేవాళ్ళు. సేవ్ ఈజీ టు సేవ్ లార్జ్ డేటా. అవును, అలా చేసుకుంటూ వచ్చారు. మీకు ఇప్పుడు సడన్గా 2000 అని రాబోతుంది. అవును, రాబోతుంది కదా. అవును, ఇప్పుడు 2000 అని వచ్చినప్పుడు 2001లో పుట్టినవాడు మీరు 01 అని రాస్తే కొలైడ్ అవుతుంది. మీరు 1901లో పుట్టారా 2001లో పుట్టారా ప్రాబ్లం కదా. అవును, ప్రాబ్లం అవుతుంది కదా 100%. అప్పుడు సపోజ్ మీరు 1901లో పుడితే మీకు ఆల్మోస్ట్ 100 ఇయర్స్. ఇప్పుడు మీకు రావాల్సిన బెనిఫిట్స్, మీ స్ట్రక్చర్, మీ సోషల్ సెక్యూరిటీ, మీ వ్యవహారాలన్నీ డిఫరెంట్గా ఉంటాయి. మీ కాంట్రాక్చువల్ అప్లికేషన్స్, స్టాక్ మార్కెట్లో మీరు పెట్టిన పెట్టుబడులు, బ్యాంక్లో మీ అకౌంట్, దాని మీద రావాల్సిన ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి కదా. బ్యాంక్లో మీరు ఖాతా ఓపెన్ చేసింది 50 ఏళ్ల క్రితం ఓపెన్ చేశారు. అంటే ఇప్పుడు ఆ 50 ఏ 50 తెలియక మీరు ఈ 2 డిజిట్లు మాట్లాడితే ఇవాళ డేట్ ఏమన్నా 01 సపోజ్ 2001లో మాట్లాడదాం, 25లో మాట్లాడదాం. ఇవాళ డేట్ 25, ఇవాళ సంవత్సరం 25. నేను అకౌంట్ ఓపెన్ చేసింది 50లో అని ఉందనుకోండి. కాన్సెప్చువల్ గా ఏమైపోతుంది మొత్తం క్యాలిక్యులేషన్స్ అసలు అంత అయిపోతుంది కదా. మీరు నెగిటివ్ పీరియడ్లో అకౌంట్ ఓపెన్ చేసినట్టు అయిపోతుంది. కాబట్టి ఈ Y2K ఇయర్ 2000 ప్రాబ్లం ప్రైమరీలీ ఏంటంటే ఇయర్ని 2 డిజిట్స్లో సేవ్ చేయటం వల్ల కాంపిటీషన్స్ దెబ్బతింటాయి, బ్యాంకింగ్ సిస్టమ్ దెబ్బతింటది, వెదర్ సిస్టమ్స్ దెబ్బతింటాయి. మనం గత 50-60 సంవత్సరాలుగా మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అంటూ ఏమేమి అప్లికేషన్స్ తయారు చేసామో, అనలిటిక్స్ అన్ని కూడా యూజ్లెస్, ఇన్సూరెన్స్ అప్లికేషన్స్, హెల్త్ కేర్ అప్లికేషన్స్, యూనివర్సిటీ అప్లికేషన్స్, బ్యాంకింగ్ అప్లికేషన్స్, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఒకటనే ఉంది. అవును, wherever you used a mainframe computer, they are potentially they get into a trouble. Yes. ఈ ఇయర్ 2000 రాగానే. కాబట్టి మనం ముందుగానే బయలుదేరి అవంతా కోడ్ రివ్యూ చేసుకుని వాటిని మళ్ళీ సరి చేసుకుంటూ రావాలి. ఓకే, కాబట్టి మీకు ఎవరికన్నా కోబాల్ లాంగ్వేజ్ తెలిస్తే నేను కోడ్ మీకు చూపిస్తే మీరు ఐడెంటిఫై చేయగలిగితే నాకు చాలన్నమాట. అక్కడ స్టార్ట్ అయింది. రియల్లీ దే ఆర్ లుకింగ్ ఎట్ ఎ పర్సన్ హూ కెన్ బి ఎంప్లాయిడ్, హూ నోస్ హౌ టు లుక్ ఎట్ డేట్స్. ఓకే, అంతకంటే పెద్ద స్కిల్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మన ఇండియాలో మనకు ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చింది. అదొక్కటే కాదబ్బాయి, ఈ లాజిక్లో కూడా ఇయర్ రెఫరెన్స్ వచ్చే పాయింట్స్ ఎక్కడున్నాయో మీరు ఐడెంటిఫై చేస్తూ ఇంకొద్దిగా ముందుకెళ్ళాక మీరే దాన్ని కరెక్ట్ చేయగలిగితే బాగుంటుంది కదా. దెన్ ఐ కెన్ కాల్ యూ ఎన్ ఐటీ ఇంజనీర్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పనిచేయడానికి మీకు కేపబిలిటీ ఉన్నట్టే కదా. మరి అలా చేస్తేనే కదా సత్యం కంప్యూటర్స్ ముందేంటి కోబాల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఓకే, కోబాల్ ట్రైనర్స్ బికేమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఒక ఐటీ కన్సల్టింగ్ కంపెనీ. ఇంకా అక్కడ నుంచి వాళ్ళకి వరల్డ్ వాజ్ ద లిమిట్ అండ్ చక్కగా 1000 మందికి వాళ్ళు అక్కడ నుంచి వర్క్ ఎక్కడైతే తెచ్చుకోగలిగారు, ఇక్కడ నుంచి అక్కడికి పంపగలిగారు. ఒక పెద్ద ఐటీ జైంట్గా వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. అదంతా వేరే స్టోరీ. అంటే మేము అక్కడ ఐటీలో ప్లే చేస్తున్నప్పుడు, వరల్డ్ వైడ్ వెబ్లో ప్లే చేస్తున్నప్పుడు ఈ కోబాల్ బేస్డ్ ప్రోగ్రామ్స్ 90% కూడా దాంట్లోనే ఉంది కాబట్టి దాన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి చాలామంది స్టూడెంట్స్ని కోబాల్లో ట్రైన్ చేసి మెయిన్ ఫ్రేమ్స్ మీద పనిచేయడానికి యూఎస్ రప్పించుకోవటం లేదా యూఎస్ వరకు ప్రపంచవ్యాప్తంగా పంపించడం. ఓకే, ఆ ఇయర్ 2000 దగ్గరకు వచ్చేసరికి రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఎక్కువ మందికి ఐటీలో ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అదే కదా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడింది ఆ రోజున. అవును,
ఇయర్ 2000 వచ్చేసింది. అవును. ఆయన సీఎంగా రెండోసారి ఎలక్ట్ అయి ఉన్నాడు. ఇది ఒక ఆపర్చునిటీగా కనపడింది ఆయనకి. ఎక్కువ మందిని ఎంకరేజ్ చేశాడు, ఎక్కువ మంది చదువుకున్నారు, ఎక్కువ మంది బయట కంట్రీస్కి వెళ్ళారు, ఎక్కువ మంది కోబాల్లో పనిచేస్తున్నాం. మనం ఏమో వరల్డ్ వైడ్ వెబ్ రిలేటెడ్గా చేస్తున్నాం. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, ఎస్పెషల్లీ ఇండియాలో ఉన్న మన ఎక్కువ మంది మన స్టూడెంట్స్, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్, వీళ్ళు కోబాల్ నేర్చుకుని మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్లో Y2K ప్రాబ్లంలో పనిచేయడానికి రెడీ అవుతున్నారు. దాన్ని బాడీ పాలిటిక్ ఎంకరేజ్ చేస్తుంది. ఇండియా మొత్తం ఎంకరేజ్ చేయొచ్చు కదా, కానీ ఇండియాలో కూడా స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్ బాగా ఎంకరేజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు బాగా ఎంకరేజ్ చేశాడు. బెంగళూరు, చెన్నై, పూణే, కొన్ని పాయింట్స్లో కొంత డెవలప్మెంట్ జరిగినప్పటికీ ఎక్కువగా దీన్ని ప్రమోట్ చేసింది, ఓకల్గా ప్రమోట్ చేసిన పొలిటీషియన్ మాత్రం చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అమెరికాలో ఉన్న మనకి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ ఉంటుందా, ద్వేషం ఉంటుందా? 100% తెలుగువాడిగా చూస్తాను తప్ప. మన ఫీల్డ్ కదా. అవును, మనం ఆ ఫీల్డ్లో ఉన్నాము. మన ఫీల్డ్లో మనం ఇక్కడ ఏం చేస్తున్నామో మన వాళ్ళు కూడా అదే చేయడానికి రెడీ అవుతున్నారు. రోజుకి మనం కూడా అక్కడ ఎన్ని చేస్తాం. ఆయన ఐటీ పర్స్పెక్టివ్ లో ఉండి, మీరు ఐటీ పర్స్పెక్టివ్ లో ఆలోచించేసరికి డొమైన్స్ లో ఉన్నాం, బట్ సేమ్ ఫీల్డ్. అంటే ఫీల్డ్ ఇన్ ద సెన్స్ బ్రాడర్గా ఈ ట్రాన్స్ఫర్మేషన్ కోసమే చూస్తున్నాం. సో కాబట్టి ఆయన అడిగినప్పుడు మనం కాదంటాం బాగుండదు ఒకటి. కానీ వచ్చే అవసరం కానీ ఆ ఏజ్ కానీ ఆ ఫ్యామిలీ పరిస్థితి కానీ నాకు లేదు. నా జాబ్, నా కెరీర్ చాలా బాగున్నాయి. మా మిస్సెస్ కూడా జాబ్ చేస్తుంది ఆ రోజున. చిన్నపిల్లలు. మీకు అసలు పాలిటిక్స్ మీద అప్పుడున్న అభిప్రాయం ఏంటి సార్? అసలు అప్పుడున్న అభిప్రాయంలో ఇప్పుడున్నా కానీ ఇప్పుడున్న పొలిటీషియన్స్ని ఐ థింక్ ఐ వ్యూ దెమ్ ఎట్ ఎ హైయర్ లెవెల్. ఓకే, బికాస్ దే ఆర్ ద మేనేజర్స్ ఆఫ్ ద సొసైటీ. ఇంత పెద్ద స్టేట్ని మేనేజ్ చేయటం, అడ్మినిస్ట్రేట్ చేయటం అనేది ఈజ్ నాట్ ఎ జోక్. మనం ఎంత మాట్లాడుకున్నా 10 మందిలోనో 50 మందిలోనో 100 మందిలోనో 1000 మందిలోనో మన సెటప్ ఉంటుంది. అవును, దాంట్లోనూ ఇంటర్పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాంట్లోనూ పాలిటిక్స్ ఉంటాయి, దాంట్లో రకరకాలుగా ఇష్యూస్ ఉంటాయి కదా. బట్ కమ్ టు థింక్ అబౌట్ డైవర్స్ పాపులేషన్ విత్ డైవర్స్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్, విత్ డైవర్స్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కావచ్చు ఉంటాయి కదా. వాళ్ళ మైండ్ సెట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి, కల్చర్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఆచార వ్యవహారాలు డిఫరెంట్గా ఉంటాయి, లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అంటే రాయలసీమలో ఒకటి మాట్లాడుతున్నారు, రాయలసీమలో మళ్ళీ వేరియస్ డిస్ట్రిక్ట్స్లో రకరకాలుగా ఉంటాయి వాళ్ళ వ్యవహారాలు. సో ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళని మీరు లీడ్ చేయాలి అనేది డెఫినెట్లీ ఈజ్ ఏ మచ్ మోర్ కాంప్లెక్స్ గేమ్. ఆ రెస్పెక్ట్ మనకి ఎప్పుడూ ఉంది. పొలిటీషియన్స్ అంటే రెస్పెక్ట్ లేక కాదు, డెఫినెట్లీ వాళ్ళు వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, మండలానికి గెలిచినా, జిల్లా పరిషత్ గెలిచినా, ఎమ్మెల్యేగా గెలిచినా, ఏ స్థాయిలో గెలిచినా వాళ్ళ పరిధిలో వాళ్ళు మోర్ ఇవాల్వ్డ్. సపోజ్ నేను మా పంచాయతీలో ఒక వార్డుకి నిలబడ్డాను, 200 ఓట్లు ఉన్నాయి మా వార్డులో. మా వార్డులో 200 మందిలో నేను వాళ్ళకంటే ఏదో ఒక రకంగా నేను బెటర్ చేయగలగాలి కదా, వాళ్ళని కన్విన్స్ చేయగలగాలి కదా. దెన్ ఓన్లీ ఐ విల్ గెట్ ద ఛాన్స్ టు రిప్రజెంట్ దెమ్. అలా మేము యుఎస్లో వరల్డ్ వైడ్ వెబ్ టెక్నాలజీస్ వాడి, లేదనుకుంటే వెబ్ స్పియర్ లాంటి అడ్వాన్స్డ్ సర్వర్స్ వాడి ఈ ఆర్గనైజేషన్స్ని రీఆర్గనైజ్ చేయటం, అంతకుముందున్న అప్లికేషన్స్ని మళ్ళీ కొత్త టెక్నాలజీస్లోకి, కొత్త ప్లాట్ఫామ్స్లోకి తీసుకురావడం, ఇంతకుముందున్న ఫీచర్స్ కంటే ఎడిషనల్ ఫీచర్స్, ఎడిషనల్ కేపబిలిటీస్ యాడ్ చేయటం అనే ఒక బ్యూటిఫుల్ ట్రాన్సిషన్ టైంలో ఉన్నప్పుడు, ఆ పనులు చేస్తున్నప్పుడు ఇక్కడ ప్రధానంగా Y2K ప్రాబ్లం 2000కి కొద్దిగా ముందు 96, 97, 98 ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సీఎంగా ఉండటం, ఆయన కూడా దీన్ని కొద్దిగా పాజిటివ్గా ప్రమోట్ చేస్తూ ఎక్కువ మందిని ఎంకరేజ్ చేయటం, ఇవన్నీ చూసినప్పుడు మనకేమొస్తుందంటే ఆయన ఫ్రమ్ ప్రొఫెషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అరే మన ఇండియాలో కూడా బాగా జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా ప్రమోట్ చేస్తున్నాడు అని ఒక లైకింగ్ వచ్చేస్తుంది. అది జరుగుతున్నప్పుడు ఆయనకి 2003 రెండోసారి కూడా 99లో ఆయన మళ్ళీ సీఎంగా ఎన్నిక కావడం, మా పనులు మేము అక్కడ ఉన్నాం. 2003లో ఆయన మీద అలిపిరి ఇన్సిడెంటు, ఆ తర్వాత ఎలక్షన్స్ రావడం, ఏప్రిల్లో ఎలక్షన్స్. ఈలోపు 2-3 సార్లుగా మాట్లాడారు కానీ పెద్దలు అలా 2003 చంద్రబాబు నాయుడు గారి మీద ఇన్సిడెంట్ జరగటం, ఎలక్షన్స్ ముందుగానే జరగాలని ఆయన ప్లాన్ చేసుకోవటం,
కాదు జనరల్ ఎలక్షన్స్ ఒకేసారి జరగాలని చెప్పేసి మొత్తం మీద ఏప్రిల్కి అవి మూవ్ అయినప్పుడు ఈ మధ్యకాలంలో 2 సార్లు పెద్దలు మాట్లాడినప్పుడు నేను కాదండి, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఇండియా వచ్చి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి కంటెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ నాకు లేదు అని చెప్పాను. అయితే 3వసారికి వచ్చేసరికి మార్చి వచ్చేసరికి ఏమైందంటే మా మామగారు గరిగపడి నారాయణరావు గారు అని చెప్పాను ఆల్రెడీ నేను ఇలా వాళ్ళు కాల్ చేస్తున్నారు, మళ్ళీ కాల్ చేశారు, మార్చిలో రమ్మంటున్నారు, నాకైతే ఇంట్రెస్ట్ లేదు, చిన్నపిల్లలు అని నేను మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నానంటే పెద్ద ఆయన అడుగుతున్నప్పుడు అలా ఫోన్లో ఆన్సర్ చేయటం లేదంటే అక్కడ ఉండి కాదు కూడదు అంటాం బాగుండదు. వై డోంట్ యూ కమ్ డౌన్, వాళ్ళు రమ్మంటున్నారు కాబట్టి రండి, మీ 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 వైపు నుంచి ఇష్యూ ఏంటో చెప్పండి. వాళ్ళు కాదు చేస్తే బాగుంటుందని అన్నారు అనుకోండి, వాతావరణం అయితే బాగుండలేదు. ఆయన హీ వాజ్ వెరీ రియలిస్టిక్. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర అనుకోండి, అప్పటికే చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు సీఎంగా చేయటం అనుకోండి, కొంత వర్షాభావ పరిస్థితులు, మొత్తం మీద ఏంటంటే ఓవరాల్గా తెలుగుదేశం పార్టీకి పరిస్థితులు అనుకూలంగా లేవు. హవెవర్ మీరు కొత్తగా వస్తున్నారు కాబట్టి, దుగ్గిరాల్లో అప్పటికే 3 సార్లు ఒకే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఏమన్నా యాంటీ ఇంక్యుమెన్సీ ఉంటే ఆయనకు ఉంటుంది, మీరు కొత్త క్యాండిడేట్ కాబట్టి మీకు బాగానే ఉండొచ్చు, అలాంటి అవకాశం ఇస్తే మీరు కంటెస్ట్ చేస్తే ఇదిగో ఇంత డబ్బులు ఖర్చు అవుతాయి, దానికి నేను రెడీగా ఉన్నాను, రెడీగా లేను, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, వాట్ ఎవర్ యూ వాంట్ టు సే ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. దాన్ని బట్టి ఆయన ఒక అసెస్మెంట్లోకి వచ్చి చేయమంటే చేయండి, వద్దు అనుకుంటే వద్దు, అది గౌరవంగా ఉంటుందని చెప్పేసి ఆయన సలహా ఇచ్చాడు. ఐ థాట్ ఇట్ వాజ్ a fair thing, a wise thing to do. అలా నేను ఇండియా వచ్చాను, మార్చి లాస్ట్ వీక్లో వచ్చాను. అప్పుడు ఏం చేశారు, నేను వచ్చాను, వచ్చిన సంగతి తెలుసు ఆయనకి, ఏ రోజున వస్తున్నానో తెలుసు, ఎక్కడ దిగుతున్నానో తెలుసు, అన్నీ తెలుసు. కానీ నేను ఆయన్ని కలవడానికి అపాయింట్మెంట్ దొరకట్లేదు. సో అలా ఏమైంది, ఎవరో ముందు దుగ్గిరాలకి ఒక లేడీకి ఇచ్చారు, అమ్మాయి అనుకున్నాను, మళ్ళీ అది కాదనుకుని మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ నన్ను పిలిచి నాకు బీ ఫామ్ ఇచ్చారు. లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ April 7th, నాకు 6th నైట్ బీ ఫామ్ ఇచ్చారు. సో మేము అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ ఇట్ వాజ్. అయితే గమ్మత్ ఏంటంటే అంత లాస్ట్లో జరుగుతున్నప్పటికీ, లాస్ట్ మినిట్ డేషన్ అయినప్పటికీ, మన ప్రమేయం లేకుండా నామినేషన్స్ జరుగుతున్న ప్రక్రియలో ప్రాబబ్లీ మన ఏరియాలో హైయెస్ట్ పీపుల్ ఆ నామినేషన్కి వచ్చారు, కొన్ని వేల మంది వచ్చారు. ఎందుకంటే అప్పటికి నేను మా ఊర్లో హై స్కూల్ పెట్టడము, మనం వచ్చిపోవటం, తర్వాత రకరకాలుగా నాకు సోషల్ యాక్టివిటీస్ ఉండటం, కొంత ఈ సేవా కార్యక్రమాలు ఉండటం వల్ల, పైగా నేను ఏరియాలో పుట్టి ఏరియాలో చదువుకున్నాను, నేను విఎస్ఆర్ కాలేజ్లో చదువుకున్నాను, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇలా రకరకాలుగా. పైగా ఆయన ఏదో సైంటిస్ట్ అంట, లేదంటే అమెరికా ఎన్ఆర్ఐ అంట, ఆయన వచ్చి ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నాడంట, ఏదో ఉంటుంది కదా, కొంత యూఫోరిక్ టాక్ ఉంటుంది. ఆ యూఫోరిక్ టాక్ అనుకోండి, లేదనుకుంటే ఎలాగన్నా కానీ నామినేషన్ మాత్రం చాలా గ్రాండ్గా జరిగింది. నాకు కూడా కొంత కాన్ఫిడెన్స్ వచ్చింది, పర్వాలేదేమో, మనం భయపడాల్సిన అవసరం లేదేమో అన్నట్టుగా. ఇంకా అక్కడ నుంచి క్యాంపెయినింగ్లో ఉన్నాము, చాలామంది ఫ్రెండ్స్, రిలేటివ్స్, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అనేక రకాలుగా మనకి వచ్చారు, హెల్ప్ చేశారు, తర్వాత క్యాంపెయిన్ చేశారు. ఇట్ వాజ్ గోయింగ్ ఆన్, చాలా పాజిటివ్గా వెళ్ళిపోయింది. 20వ తారీఖున చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజున ఆయన తెనాలి, దుగ్గిరాల, మంగళగిరికి క్యాంపెయిన్ పాయింట్ ఇచ్చారు. అప్పుడు ఫేస్ టు ఫేస్ ఆయన్ని చూసి నేను మాట్లాడింది ఫస్ట్ టైం April 20వ తారీఖున. అంతవరకు రిమోటే, ముందే వచ్చి మాట్లాడి వద్దు అని చెప్పి వెళ్దాం అనుకున్నాను. నాకు బీఫామ్ తీసుకొని ఆప్షన్ లేకుండా అయిపోయింది. సరే చేసాం, ఇట్ వాస్ గుడ్. ఎలక్షన్ చేసాం, ఎలక్షన్ బాగానే చేసాం. రిజల్ట్ వాజ్ టఫ్, ఎందుకంటే అప్పుడు మనకి గుంటూరు జిల్లాలో 19 నియోజకవర్గాలు ఉండేవి. 19లో దూరిపల్లి నరేంద్ర కుమార్ గారు తప్ప, అంటే పొన్నూరు తప్ప, మిగతా 18 సీట్లో కూడా మేము నెగిటివ్ అయిపోయాం, ఓడిపోయాం. కాంగ్రెస్ స్విప్ చేసింది. ఆ తర్వాత ఇప్పుడు నౌ ద క్వశ్చన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ వాజ్, ఏదో వచ్చాము, ఓ 15 రోజులు ఉన్నాము, ఎలక్షన్ చేసాము, ఏదో 10 రూపాయలు పోతే పోయినాయి, ఇక ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళిపోదాము అనేది ఒక ఆప్షన్.
లేదు మనం ఇక్కడ ఉండాలి, పని చేయాలి, మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఆయన ఓడిపోయినప్పుడు మనం వెళ్ళిపోవడం బాగుంటుంది కాబట్టి మనం ఉండాలి. ఇది రెండో ఆప్షన్. ఐ చోజ్ ద సెకండ్ ఆప్షన్. ఓకే, సో డే స్టెప్ సెకండ్ ఆప్షన్ చేశాను. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ దట్ సెకండ్ స్టెప్. నాకు వ్యక్తిగతంగా ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఖర్చు అయ్యి ఉండొచ్చు, నాకు కొంత నష్టం కలిగి ఉండొచ్చు, చిన్నపిల్లలు కొంత వాళ్ళ టీనేజెస్లో వాళ్ళు ఇబ్బంది పడ్డారు, ఇవన్నీ జరిగి ఉంటాయి. కానీ నేను తీసుకున్న డెసిషన్ మాత్రం చాలా ఎథికల్ డెసిషన్. కన్ఫామ్గా చాలా ఎథికల్ డెసిషన్. దాన్ని ఏ రోజునైనా కానీ నేను ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దట్. ఓకే, ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు మనం కామెంట్ చేయాలంటే మన వైపు నుంచి కూడా ఒక మంచి ఉండాలి. నాలో ఉన్న మంచి ఏంటంటే మనం ఎవరో తెలియదు, మనం పార్టీ సింపథైజరో కాదు, నేనైతే పార్టీ కార్యకర్తను కాదు. అవును, ఎంతోమంది కార్యకర్తలు, ఎంతోమంది నాయకులు వాళ్ళ జీవితకాలంలో పోటీ చేయాలని, ఎమ్మెల్యేగా గెలవాలని చెప్పేసి వాళ్ళు అహర్నిశలు కష్టపడతారు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాంటి దిగురాల్లో అలాంటి వాళ్ళని కాదని ఎవరో ఒక టెక్నోక్రాట్ని తీసుకొచ్చి ఏదో మార్పు తీసుకురావాలి, మన సిస్టంలో మార్పు తీసుకురావాలి, ఆయన నాలెడ్జ్ను మనం వాడుకోవాలి, దాని ద్వారా మన సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలని ఒక ఐడియా ఉంది చూసారా. ఐ థింక్ దట్ ఇస్ వెరీ వాల్యుబుల్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారి పాయింట్ ఆఫ్ వ్యూ. కార్యకర్తల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంజస్టిస్ జరిగింది వాళ్ళకి. ఇప్పుడు నాకు ఇష్టం లేకపోయినా కానీ ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశంలో మనం చేతులు దులుపుకుని వెళ్ళిపోవటం ఒక ఆప్షను. అది మనం రెండు రకాలుగా అనెతికల్గా కనిపించింది నాకు. ఒకటి, ఇంతమంది కార్యకర్తల్ని నాయకుల్ని కాదని నాకు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళ అవకాశాన్ని నేను చెడగొట్టాను కదా. ఇంకొకళ్ళు అయితే గెలిచుండేవాళ్ళేమో, నాకు తెలియదు. వాళ్ళ అవకాశాన్ని నేను చెడగొట్టాను. నంబర్ 2, సిస్టంలో మార్పు తీసుకురావాలనే సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఒక సైంటిస్ట్కి, ఒక టెక్నోక్రాట్కి, ఒక మేనేజ్మెంట్ కన్సల్టెంట్కి, రాజకీయాలతో ఎలాంటి ప్రత్యక్షమైన అనుభవం లేని మనిషికి ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. కాబట్టి ఆ డెసిషన్ని గౌరవించాలి కదా. ఆన్ టాప్ ఆఫ్ ఇట్, ఆయన గెలుచుంటే నా డెసిషన్ ఎలా ఉండేదో నాకు తెలియదు. ఆయన ఓడిపోయి ఉన్నాడు. ఐ థింక్ దట్ మేడ్ మీ టేక్ ద ఫైనల్ కాల్. ఇప్పుడు మనం ఆయనకి తోడుగా ఉండి పని చేయకపోతే లైఫ్లో ఇలాంటి డెసిషన్స్ ఆయన తీసుకోలేడు. 100% ఇట్ ఈస్ ఎక్స్పెరిమెంటల్ అండ్ ఎక్స్పీరియన్స్. లైఫ్లో ఈ సోకాల్డ్ తటస్థులు, సోకాల్డ్ ఎడ్యుకేటెడ్ పీపుల్, సోకాల్డ్ ఈ నాన్ పొలిటీషియన్స్కి వాళ్ళు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు వేరే ఫీల్డ్స్లో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉండొచ్చు. పొలిటికల్ ఫీల్డ్లోకి వాళ్ళని రావాలి, ఎంకరేజ్ చేయాలంటే ఇలాంటి పార్టీ సిస్టమ్స్లో, ఇలాంటి డెమోక్రటిక్ సిస్టంలో అవకాశం ఇస్తేనే మీరు అవుతారు. ఇప్పుడు నా అంతటి నేను వెళ్ళి ఎమ్మెల్యేగా అవుతానంటే అయ్యే పని కాదు. నో మ్యాటర్ వాట్. మనకంటే ధనవంతులు, మనకంటే విద్యావంతులు, మనకంటే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళందరూ ఎందుకు ఆ కాంపిటీషన్లోకి రాలేరు అంటే అది వీలు కాదు. అలా మన సొసైటీ పోలరైజ్ అయిపోయింది పొలిటికల్గా. ఎందుకంటే మీరు అన్నట్టు ఇంత డైవర్స్ కల్చర్ని, ఇంత డైవర్స్ పీపుల్ని మేనేజబుల్ అంటే, సో అది ఒక పొలిటికల్ సిస్టంలో ఉన్నవాళ్ళు పొలిటికల్ పార్టీగా సంఘటితంగా చేయాలి. కానీ మీరు ఇండివిజువల్గా వచ్చేసి నేను వచ్చేస్తాను, నేను ఎమ్మెల్యే అవుతాను, నేను ఎంపీ అయిపోతానంటే ద సక్సెస్ రేట్ ఈజ్ ఆల్మోస్ట్ డిస్మల్. కాలేదంటే ఒకళ్ళిద్దరు అయ్యున్న కేసులు ఉండొచ్చు. మరి అలాంటి పరిస్థితుల్లో ఆయన మనకి ఇచ్చిన అవకాశానికి, ఆయన ఆలోచనకి, మనకిచ్చిన అవకాశానికి, కార్యకర్తలు జరిగిన అన్యాయానికి అన్నిటికీ సమాధానం ఏంటంటే నేను ఇక్కడ ఉండి 24 hours పనిచేసి వాళ్ళకి జరిగిన న్యాయానికి తోడుగా వాళ్ళకి అది కంపెన్సేట్ చేసే విధంగా నేను ప్రూవ్ చేసుకోవాలి. నంబర్ 1, వాళ్ళతో పనిచేయాలి, కార్యకర్తలందరితో పనిచేయాలి, వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు. నంబర్ 2, ఆయన వాళ్ళ హీఈస్ లో అండ్ డౌన్. 2 సార్లు సీఎంగా చేసి మంచి వెలుగులో, మంచి ఫామ్లో, మంచి ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి ఉన్నాడు. ఆ ఓడిపోవడంలో ఈ తటస్థులకు అవకాశం ఇవ్వటం అనేది కూడా ఒక ప్రయత్నం చేసి ఓడిపోయి ఉన్నాడు, ఒక మంచి ప్రయత్నం చేసి ఓడిపోయి ఉన్నాడు. సో దాన్ని గౌరవించాలి. ప్లస్ ఈయన మనకు ఆల్రెడీ ఐటీ లేదా ఇంకొక ట్రాన్స్ఫర్మేషను, కొత్త జనరేషన్కి ఉద్యోగ అవకాశాలు అని కొన్ని మంచి పనులు స్టార్ట్ చేసి మిగతా విషయాలు ఎలా ఉన్నాయి అనేది నా కన్సర్న్ కాదు. ఆ రోజున నా నేరో ఫీల్డ్లో నేను చూస్తున్నాను. అవి ఇంత చేసిన ఆయన ఓడిపోవటం అంటే మళ్ళీ మనం ఏదో సంథింగ్ వీ హ్యావ్ టు డూ డిఫరెంట్లీ, దానికి మనం అండగా ఉండాలి, ఆయనకు తోడుగా ఉండాలి అని చెప్పేసి దీస్ ఆర్ ఎగ్జాక్ట్లీ నేను మీతో ఏం మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు గారితో మన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇవాళ రిజల్ట్స్ వచ్చినాయి, రేపు కాదు ఎల్లుండి
2 days తర్వాత అరౌండ్. మీట్ అయ్యాను వాళ్ళ ఇంట్లోనే, నేను నా ఫ్రెండ్ సోమవరపు రాంబాబు అని. దిస్ వాజ్ ద డిస్కషన్. ఓకే, హ్యాపెండ్ విత్ చంద్రబాబు నాయుడు గారు ఆఫ్టర్ నేను నాకు ఇష్టం లేకుండానే దీంట్లోకి వచ్చానండి. ఒకసారి వచ్చిన తర్వాత, ఇంతమందిని చూసిన తర్వాత, ఇంతమందితో పని చేసిన తర్వాత, నౌ ఐ వాంట్ టు స్టే బ్యాక్ విత్ యూ, ఐ వాంట్ టు వర్క్ విత్ యూ, ఐ వాంట్ టు లెర్న్ దిస్. మీరు అవకాశం ఇస్తే నేను మీతోనే ఉండాలనుకుంటున్నాను అంటే, ఒకమ్మా నువ్వు అలా చేద్దామంటే అలా చేద్దామన్నాడు. దానికి ముందు ఇంకో మాట కూడా అన్నాడు ఆయన. ఏమన్నాడంటే, మనం రాకపోవడానికి కారణాలు ఏంటి? చిన్నపిల్లలు హై స్కూల్లో ఉన్నారు, మన కెరీర్ బాగుంది, ఇవి కదా మనం అంతకుముందు చెప్తున్నాయి. అదే మళ్ళీ ఆయన కూడా ఉటంకిస్తూ, మరి నువ్వు కెరీర్ చూసుకోవాలి, చిన్నపిల్లలు అన్నావు అది చూసుకోవాలి, ఇఫ్ యూ థింక్ వెళ్తే బాగుంటుంది అనుకుంటే మీరు వెళ్ళండి, మళ్ళీ 1 or 2 years తర్వాత వీ విల్ రీవిజిట్ దిస్ అన్నప్పుడు దానికి బదులుగా నేను చెప్పిన సమాధానం ఏంటంటే, అది ఎనీవే అది జరిగేది ఏదో జరుగుతుందండి, అండ్ ఎనీవే ఐఎమ్ హియర్, ఐ వాంట్ టు కంటిన్యూ విత్ యూ, ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ యూ, నేను ఇక్కడ ఉండిపోతానని చెప్పాను. దట్ ఈస్ హౌ ఆ రోజు నుంచి ఆయనతో పాటుగా ఆయన కారులో పార్టీ ఆఫీస్కి వెళ్ళి పార్టీ ఆఫీసు నుంచి కార్యక్రమాలు స్టార్ట్ చేసింది నేను ఆ రోజున. ఎన్టీఆర్ భవన్ నుంచి ఆయనతో పాటు ఆయన కారులో వెళ్ళి, అలా మై అసోసియేషన్ విత్ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఆ ఫ్యామిలీ అనుకోండి, ఒక 15 ఏళ్ళు డైరెక్ట్గానే జరిగింది. ఇప్పుడు ఇండైరెక్ట్గా కూడా నేనేం వాళ్ళకి శత్రువుని కాదు, వాళ్ళేం నాకు శత్రువులు కాదు. ఓకే, మీకు ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అట్లా అలాగే ఉంది. 15 ఏళ్ళు జాగ్రత్తగా పనిచేసాం, అన్ని విధాలా పనిచేసాం, క్యాడర్లో మంచి పేరు. మీరు ఒక ముఖ్య సలహాదారులు అంట కదా. ఐ థింక్ ఆయన స్టేచర్కి మనం ఆ పదాలు వాడకూడదు. డెఫినెట్లీ ఆయనకి ఈ హ్యాస్ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్, లాట్ ఆఫ్ థింగ్స్ ఆయనకు ఆల్రెడీ తెలుసు. ఆ సందర్భాన్ని బట్టి కొన్ని విషయాలను ఒక ఫ్రేమ్వర్క్లో డిస్కస్ చేసుకోవడానికి మనం వంతుగా అది ఒక డిస్కషన్ లాగా పనికి వస్తుంది. ఎంత నాలెడ్జబుల్ అయినా దేర్ షుడ్ బి సమ్వన్ టు లైట్ అప్ ఇట్. కొద్దిగా డిస్కషన్ జరగడానికి ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, కొన్ని విషయాలు కొంతమందితోనే మాట్లాడగలం. సపోజ్ ఆయన ఎక్కడో విన్నాడు, ఎక్కడో చూశాడు, ఎవరో చెప్పారు, ఏదో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పారు, అది హౌ టు ట్రాన్స్లేట్ దట్ ఇన్ టు మన ఎన్వైర్న్మెంటు, అంత టైము అంత ఓపిక ఆయనకు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మనలాంటి వాళ్ళు ఎదురుగా కూర్చున్నారనుకోండి, అది మళ్ళీ ఒకసారి మళ్ళీ డిస్కషన్కి వచ్చింది అనుకోండి, ఇట్ గివ్స్ సమ్ మోర్ క్లారిటీ. ఆయనకు తెలియని విషయాలు ఏదో మనం చెప్తున్నామని అలా మనం క్లెయిమ్ చేయకూడదు. బట్ మనం ఆయన అభిప్రాయాలని గుడ్ ఆర్ బ్యాడ్, రైట్ ఆర్ రాంగ్, స్ట్రాంగ్ ఆర్ వీక్, కాస్త డిస్కషన్లో పెట్టి, నాకు ఎదురుగా ఈయన మాట్లాడుతున్నాడు, ఈయన ఎదురుగా నేను కొద్దిగా సెన్సిబుల్గా మాట్లాడగలను అనే ఒక జత అయింది కదా. అవును, నేను ఇందా చెప్పాను, ఇక్కడ ఇదే చైర్స్లో ఇదే హాల్లో కొన్ని 100 ఇంటర్వ్యూలు నేను చేసి ఉంటాను. అవి మోస్ట్లీ వచ్చేవాళ్ళు ప్యూర్ జర్నలిస్టులు కాబట్టి వాళ్ళు జర్నలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో సోషల్ ఇష్యూస్ మీద అడుగుతారు. అవును, టెక్నాలజీ మీద వాళ్ళకి ఒకటి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, రెండోది అడగాలి, ఎలా అడగాలి, దాన్ని ఎలా డ్రైవ్ చేయాలనేది కూడా ఉండకపోవచ్చు, ఆ లిమిటేషన్స్ ఉంటాయి కదా. నాకు కూడా మనసులో అనిపిస్తుంది, నా ఎదురుగా కూర్చున్న ఆయన టెక్నాలజీ స్టూడెంట్ కాదు, ఈజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ జర్నలిజం అని అది గౌరవిస్తూనే మనం మాట్లాడాలి. కానీ ఆయన ముందు మనం ఏదో వేరే ప్రయోగాలు చేస్తాం, టెక్నికల్గా వెళ్తే అర్థం కాదు, ఇద్దరికి బాగుండదు. ఈ వ్యూవర్కి కూడా ఐ డోంట్ థింక్ ఇట్ విల్ రీచ్. కాబట్టి మనం జుడిషియస్గా మన స్పేస్లో మనం ఎంతవరకు చేయాలో, ఎలా చేయాలో అంతవరకే చేయాలి. చంద్రబాబు నాయుడు గారికి నాకు ఉన్న స్పేస్లో, మాకున్న టైంలో, మా 100s of hours 1-on-1 ఇలా మంచిగా డిస్కషన్స్ జరిగాయి. ఆయన చెప్పింది నాకు ఉపయోగపడిన అనేక సందర్భాల్లో, ఈ పొలిటికల్ ఆర్గనైజేషనల్ ఇష్యూస్, పార్టీ మనుషులు, విషయాలు, కాన్ఫ్లిక్ట్స్, నెగోసియేషన్స్, ఇదంతా మరి లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కదా. అలాగే ఆయన అనుకున్న దాన్ని డిస్కస్ చేయడంలో నేను ఒక బౌన్సింగ్ బోర్డ్ లాగా ఉపయోగపడి ఉంటాను. ఇఫ్ నాట్, నేను ఆయనకి చెప్పకపోయినా మీరు అనుకున్నది ఏంటి అనేది మీరు మాట్లాడుకోవడానికి ఉండాలి కదా, లైటప్ చేశారు, ఒక ఆడియన్స్ కూడా ఉండాలి కదా, అలా ఉపయోగపడి ఉంటాను. ఇది జరుగుతూ ఉంది. ఐ థింక్ 15 ఏళ్లలో ఒక మేజర్ డిఫికల్టీ నాకేమొచ్చిందంటే, మనం 4 నుంచి 9 వరకు ఇన్ఛార్జిగా దుగ్గిరాల నియోజకవర్గంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ చేసాము, కార్యకర్తలు, మీటింగ్స్, ధర్నాలు, రకరకాలుగా పొలిటికల్ యాక్టివిటీ చేసాం. డైరెక్ట్ పొలిటికల్ యాక్టివిటీ 5 years చేసాం. 2009లో బికాజ్ ఆఫ్ డీలిమిటేషన్
మన జిల్లాలో ఉన్న 19లో గుంటూరు జిల్లా ఉమ్మడి జిల్లా 19లో దుగ్గిరాలు ఒకటి డిజాల్వ్ అయిపోయింది. అవును. దుగ్గిరాల్లో ఉన్న ఒక మండలం మంగళగిరి వెళ్ళింది, ఒక మండలం కొలిపర వెళ్ళింది, ఒక మండలం వేమూరులో కలిసింది. అవును. మాకు అంతకుముందు తెనాలి రూరల్ మండలంలో ఉన్న కొన్ని విలేజెస్ దే వెంట్ బ్యాక్ టు తెనాలి. అవును. కాబట్టి ఈ మూడిట్లో మళ్ళీ వేమూరు ఈజ్ రిజర్వ్డ్ ఫర్ ఎస్సీ కేటగిరీ. అవును. అది ఓపెన్ కేటగిరీలో నుంచి ఎస్సీ కేటగిరీలోకి వెళ్ళిపోయింది. కాబట్టి దాన్ని నేను అడగకూడదు, ఐఎమ్ నాట్ ఎలిజిబుల్. తెనాలి తర్వాత మంగళగిరి నేను అడగటానికి లేదు. జనరల్గా తర్వాత వచ్చిన పొత్తుల్లో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అడిగారు. ఇక తెనాలి అడగాలి. తెనాలి ఎవరెవరు అడగాలి? తెనాలి అప్పటి వరకు పనిచేసినటువంటి గోగినేని ఉమ్మగారు అడగాలి, డాక్టర్ ఉమ్మగారు అడగాలి. తర్వాత వేమూరులో కంటెస్ట్ చేసి మంత్రిగా పనిచేసి ఆయన సీటు మళ్ళీ ఇప్పుడు కేటగిరీ మారింది కాబట్టి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అడగాలి. ఎంపీగా 2 సార్లు పనిచేసి ఎమ్మెల్యేగా పనిచేసి కేంద్ర మంత్రిగా పనిచేసిన ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారికి తెనాలి ఎంపీ డిజాల్వ్ అయిపోయింది కాబట్టి ఆయన అడగాలి. ఇలా ఏమైందంటే మా అందరికీ మన ఏరియాలో మేజర్ డిస్రప్షన్, అది పొలిటికల్ డిస్రప్షన్. అవును. అర్థమైందా? ఇక అప్పుడు మళ్ళీ దీంట్లో ప్లస్లు మైనస్లు రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి కాబట్టి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి సీట్ ఇచ్చారు. డాక్టర్ ఉమా గారు, నేను, ఉమారెడ్డి వెంకటేశ్వర గారు మేమందరం ఆగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మనకి డైరెక్ట్గా కంటెస్ట్ చేయడానికి ప్లేస్మెంట్ కుదరట్లా. అది ఒక డిఫికల్టీ. అయితే పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము 2004లో ఓడిపోయాం. 2009 వరకు ఇన్ఛార్జిగా పనిచేసి 2009లో ఓడిపోయాం. అంటే పవర్లోకి రాలేకపోయాం. 90+ సీట్లు వచ్చినాయి కానీ పవర్లోకి రాలేకపోయాం. 9లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు కాబట్టి ఈ గుంటూరు జిల్లాలో కూడా కాపు సామాజిక వర్గానికి సీట్లు వద్దనుకున్నారు, అవసరం లేదనుకున్నారు. పార్టీ తరఫున అది ఒక డెసిషన్ కాబట్టి ఎవరికి ఇవ్వలేదు. నాకే కాదు ఉమ్మారెడ్డి గారికి ఎవరికి కూడా లేవు ఆ టైంలో. దట్స్ ఫైన్. తర్వాత 14 వరకు ఉన్నాం. 14లో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. 14 నుంచి 19 వరకు ఇప్పుడు నా ప్రస్థానంలో ఉన్న ఎవరైనా సరే 14లో ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఇప్పుడు పవర్ వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు మనం ఏమీ అడగలేము, అడిగినా ఇచ్చే అవకాశాలు బాబు గారి దగ్గర లేవు. కాబట్టి పార్టీ పరంగా మనకు ఇప్పుడు 10 ఏళ్ళ సాలిడ్ చరిత్ర ఉంది. సాలిడ్గా మనం కాంట్రిబ్యూట్ చేసాం. అది అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుసు, నాయకులకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి హిమ్సెల్ఫ్ తెలుసు. కాబట్టి గవర్నమెంట్ రాగానే ఫస్ట్ మనకి ఏదో ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఖచ్చితంగా సేవ చేయడానికి మన ఎమ్మెల్యేగా కాకపోయినా కానీ ఏదో ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఏ ఆపర్చునిటీ రావాలి నాకు? నా బ్యాక్గ్రౌండ్ అందుకే చెప్పాను, బాబు గారికి తెలుసు. నేను టెక్నాలజిస్ట్గా ఉన్నాను, సైంటిస్ట్గా ఉన్నాను, మేనేజ్మెంట్ కన్సల్టింగ్లో ఉన్నాను, రీఆర్గనైజేషనల్ స్టడీస్లో ఉన్నాను, ఓడిసిఎం ఆర్గనైజేషనల్ డిజైన్ అండ్ చేంజ్ మేనేజ్మెంట్లో ఉన్నాను, సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ లాంటి దాన్ని రివ్యాంప్ చేయడంలో నేను సంవత్సరంన్నర పనిచేశాను మేనేజర్గా. ఇన్ని చేసిన నాకు మన కళ్ళ ముందు ఇన్ని సమస్యలు ఉంటే మనం ఇప్పుడు అధికారంలోకి వస్తే మన సబ్జెక్టు, మన తెలివితేటలు, మన అనుభవాన్ని వాడే అవకాశాలు చుట్టూ కనిపిస్తున్నాయి. ఇవి చేయాలనే కదా మనం వచ్చాం. బట్ దే ఆర్ నాట్ గివెన్ ఆపర్చునిటీ. అప్పుడు మీరు ఇవాళ కాదు 3 నెలల తర్వాత, మళ్ళీ ఇప్పుడు కాదు 4 నెలల తర్వాత, ఇప్పుడు కాదు 5 నెలల తర్వాత అని అన్నారనుకోండి, ఎవ్రీ టైమ్ యూ సే దాట్. నాకేమనిపిస్తుంది ఇప్పుడు నా అకౌంట్ నేను ఐఎమ్ రెడీ టు డూ ఇట్ కదా. ఐ హ్యావ్ బీన్ రెడీ, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ టు గెట్ ఎ ఛాన్స్. మీరు ఇంకొక 2 నెలలు, ఇంకొక 6 నెలలు, ఇంకొక 4 నెలలు 18 చివరి దాకా వచ్చేసాం. అవును, మీ ఫెడ్ అయిపోయారు బాగా. ఐ థింక్ దట్ ఈస్ వెన్ అప్పుడు నాకు ఒక ఛాన్స్ ఇచ్చారు 18 చివరిలో. అంటే ఇంకొక 6 monthsలో మన మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి అనగా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అని చెప్పేసి దాంట్లో మెంబర్గా ఇచ్చారు. ఆ మెంబర్గా ఇట్ వాజ్ ఎ గుడ్ పొజిషన్. అది మనకు డైరెక్ట్గా మనం ఎక్కువగా చేయడానికి లేదు. అదేంటంటే ఇట్స్ ఎ క్వాజ్ ఏ జ్యుడిషియల్ బాడీ. మీరు ఓవర్ సైట్ ఉంటుందే కానీ మీరేమి చేయడానికి ఎక్కువ ఉండదు. అయినప్పటికీ దాంట్లో కూడా ఆ చట్టాన్ని అమలు చేయడానికి, అథారిటీని నడపడానికి ఒక ఐటీ బేస్డ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. దాన్ని కొద్దిగా రోబస్ట్గా వాడుకోవడానికి, డెవలప్ చేయడానికి ఎంతో కొంతమంది ఉడతా భక్తిగా కొంత ఉన్నప్పటికీ, బట్ దట్ వాజ్ నాట్ ఐ వాజ్ సాటిస్ఫైడ్. నేను వచ్చింది అందుకు కాదు. నేను నా విజన్, నా హోప్ అది కాదు, నా యాంటిసిపేషన్ అది కాదు, నా యాస్పిరేషన్ అది కాదు అనేసరికి ఐ థింక్ దట్ ఈస్ వెన్ యాజ్ ద ఇయర్స్ వర్ రోలింగ్
ఇప్పుడు మీకు ఏం సమస్య వస్తుందో చెప్తాను. ఫ్యామిలీలో అన్రెస్ట్ ఉంటుందా? 100%. 2014 వరకు అధికారంలో లేదు కాబట్టి పార్టీ మనం ఎంత హుషారుగా చేసినా ఎలా చేసినా కానీ వీఆర్ స్ట్రైవింగ్ టు గెట్ ద పార్టీ బ్యాక్ ఇన్ టు పవర్. ఎందుకంటే మనకంటూ ఒక ప్లే వస్తుంది, ఒక రోల్ వస్తుంది. అవును. సో వీఆర్ గోయింగ్ ఫుల్ స్టీమ్. 100% మనం అదే పనిలో ఉన్నాం. నాకు ఇంకా ఇక్కడేం వ్యాపారాలు లేవు, వేరే పనులు లేవు. ఎక్కడన్నా అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్కి కన్సల్టింగ్గా అక్కడ ఇక్కడ సెమినార్లు సెషన్స్ తప్పితే నాకు 100% నాకు యాక్టివిటీ లేదు, లేకుండానే చేసుకున్నాను నేను. మరి ఫుల్లీ అసలు రాజకీయం అంటేనే డబ్బుతో ముడిపడి ఉంటుంది. వస్తాను, అందుకని మీరు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా కానీ ఐ కెన్ అండర్స్టాండ్ దట్ పాయింట్. ఓకే, మీరు వాళ్ళ 50 కోట్లు 20 కోట్లు 30 కోట్లు వాట్ ఎవర్ దట్ కోట్లు అని మాట్లాడుతున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే, మీ చంద్రశేఖర్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే కష్టమేమోలే, ఇది ర్యాట్ రేస్ లాగా ఉందిలే, వద్దులే అనుకున్నారు అనుకోండి. ఐ అండర్స్టాండ్, ఐ ఈవెన్ రెస్పెక్ట్ యువర్ డెసిషన్. ఐఎమ్ నాట్ ఎ కిడ్. కానీ వన్స్ యు ఆర్ ద చీఫ్ మినిస్టర్, యూ షుడ్ గివ్ ద ఆపర్చునిటీ టు రైట్ పర్సన్ ఇన్ రైట్ ప్లేస్. అది కదా మనం యాంటిసిపేట్ చేసేది. దానికి డబ్బులతో పని లేదు కదా. అవును. దానికి నా కాంట్రిబ్యూషన్ టు ద పార్టీ, నా బ్యాక్గ్రౌండ్, నా కేపబిలిటీస్, నా కాంపిటెన్సీస్, అలా మీరు మాట్లాడాలి కదా. మరి మీరు ఎప్పుడు అడగడానికి ట్రై చేయలేదా? ఈ పర్టికులర్ ఏరియాలో నాకు అకామిడేట్ చేయండి అని. ఇప్పుడు ఇలా మనం సంవత్సరం రోజులు మాట్లాడుకుందాం, ఆ తర్వాత మళ్ళీ వచ్చి కిరణ్ ఇది నా కేపబిలిటీ అని చెప్తే ఎంత సిల్లీగా ఉంటుంది. ఓకే, మనం 15 ఏళ్ళు జర్నీ సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడుకుంటున్నాం. దేన్ని ఎలా మార్చాలో, దేన్ని ఎలా మారిస్తే మంచిదో, దేన్ని అమెరికా ఎలా మార్చుకుంటూ వచ్చిందో, దేన్ని ఎలా రీఆర్గనైజ్ చేసుకుంటూ వచ్చారో, ఏ విషయంలో వాళ్ళు కెపాసిటీస్ పెంచుకుంటున్నారు, గవర్నెన్స్ పెంచుకుంటున్నారు, మార్చుకుంటున్నారు, గుడ్ గవర్నెన్స్ వైపుగా నడుస్తున్నారు, మనం మాట్లాడుకుంటాం కదా. దీంట్లో ఐటీ పాత్ర ఏంటి, మేనేజ్మెంట్ పాత్ర ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర ఏంటి, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా మార్పు చెందాలి, మన స్కూల్స్ ఏమవ్వాలి, మన కాలేజెస్ ఏమవ్వాలి, మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏమవ్వాలి, మన స్కిల్ డెవలప్మెంట్ ఎలా ఉండాలి, ఇవే కదా మనం రోజు మాట్లాడుకున్నాం. అవును. మళ్ళీ మీరు 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ సేమ్ క్వశ్చన్ తర్వాత హూ ఆర్ యూ అని నన్ను అడిగారు అనుకోండి, అంతకంటే బ్యాడ్ ఉండదు. సరే, అయినా కానీ హీ వాజ్ ఆల్వేస్ గుడ్ టు మీ. మాట్లాడటంలో ఈవెన్ నౌ, ఈవెన్ టుడే ఇబ్బంది ఏం లేదు. ఆయన జెంట్లీగానే మాట్లాడతాడు, నేను జెంట్లీగానే మాట్లాడతాను. ఆయన తీసుకున్న డెసిషన్ 2004లో నేను గౌరవిస్తాను. ఆయనతో పాటు మనం ప్రయాణం చేయటాన్ని నేను సమర్థించుకుంటాను, నా ఫ్యామిలీ సమర్థిస్తుంది. 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని వెయిట్ చేయించిన ప్రతి నెల కూడా బాగా బరువుగా నాకు ఇట్ బికేమ్ డిఫికల్ట్ ఫర్ మీ టు జస్టిఫై. నన్ను గతంలో ఎవరెవరైతే వద్దన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు ఆయుధం వచ్చింది. క్రిటిసైజ్ చేయడానికి ఒక పాయింట్ దొరికింది, ఆయుధం వచ్చింది. ఏమని? మేము మొదటి నుంచి చెప్తున్నాము, నేను వెనక్కి వచ్చేయమంటున్నావు, నువ్వు మళ్ళీ చక్కగా జాబ్ చేసుకోవచ్చు, ఇంకో 20-30 ఏళ్ళు ఉండొచ్చు, అమెరికాలో ఎవ్రీథింగ్ ఈజ్ హియర్, యు ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ హియర్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు చూసారా, మాట్లాడేవాళ్ళు. వాళ్ళందరికీ ఇప్పుడు ఇది అవకాశంగా ఉంది. వాళ్ళు లేనిపోయింది మనకి ఎటో వెళ్ళేవాడు కూడా ఎదురొచ్చి మనని పలకరించి కాసేపు తిట్టినట్టుగా ఉంది. బాగుంటే ఎవరు అడగరు, తిట్టినట్టుగా ఉంది. అంటే ఐ షేర్డ్ దిస్ విత్ చంద్రబాబు నాయుడు గారు కూడా. సార్, నన్నే కాదు నాతో పాటు మిమ్మల్ని కూడా తిడుతున్నారు, ఏదో ఒకటి సమ్ రెస్పాన్సిబిలిటీ గౌరవంగా ఉంటే నాకు బాగుంటుంది. మీకు ఫస్ట్ ఇచ్చుంటే మేబీ యూ కెన్ ఎక్స్ప్లోర్ ఇన్ ఇట్ ఆల్సో. అసలు అది ఏంటి అనేది అనవసరం. చంద్రశేఖర్ గారు ఇక్కడికి వచ్చినందుకు 10 ఏళ్ళు రిస్క్ తీసుకున్నందుకు, నాతో పాటు ఉన్నందుకు నేను గౌరవిస్తూ ఆయనకి ఈ పదవి ఇచ్చేసి, అది ఏ పదవి అన్నా కానివ్వండి. మీరు సిస్టంలో ఉంటే నాకు ఇంట్లో రెసిస్టెన్స్ ఉండదు, ఫ్రెండ్స్లో రెసిస్టెన్స్ ఉండదు, మా రిలేటివ్స్లో రెసిస్టెన్స్ ఉండదు, వాళ్ళందరూ గొప్పగానే చూసుకుంటారు. ఐ హ్యావ్ ఫ్రీడమ్ టు వర్క్. నాకు ఆ ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, నన్ను గుర్తించారు అని. ఇప్పుడు మీరు డిలే చేస్తే నాకేమనిపిస్తుంది, నేను తప్పుగా అర్థం చేసుకున్నానేమో, నేను ఫీల్ అయినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఫీల్ అవ్వలేదేమో, మేబీ అది ఇప్పుడు కాదేమో, మేబీ లాస్ట్ 10 years నుంచి అదేనేమో. ఇలాంటి ఆలోచనలు మీకు వచ్చినాయి అనుకోండి, హౌ అన్సెటిలింగ్ దోస్ థాట్స్ వుడ్ బి. వెరీ డిఫికల్ట్ కదా. ఎస్. అది జరుగుతూ ఉండగా 2019 ఎలక్షన్స్ వచ్చేసినాయి.
ఒక 6 months నేను కొత్తగా ఫామ్ అయిన ఒక అథారిటీలో మెంబర్గా ఉంటే మేము కొత్తగా రెగ్యులేషన్స్ చేయాలి. డైరెక్ట్గా యాక్షన్లోకి వెళ్ళడానికి పెద్దగా ఏం ఉండదు. 6 monthsలో చేయడానికి కూడా స్కోప్ ఉండదు. ఈ లోపు అసలు ఈ మధ్యలో ఎలక్షన్స్ వచ్చేసినాయి. అవును. మనం చేయాల్సి అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అది కొంత మన మైండ్లో ఉంటుంది కాబట్టి కొంత యాంగ్జైటీ ఉంటుంది. గవర్నమెంట్ ఏమైంది, మారింది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాడు. ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారి టైంలో మనకిచ్చిన ఆ పొజిషన్ని కాపాడుకోవడం కూడా మన నెత్తి మీద బాధ్యత అయింది. 100% కదా. సో ఈ ఈ ఈ సందిగ్ధంలో సరే ఏదో జరిగింది, ఇన్ ఏ వే టు డిఫెండ్ మై సెల్ఫ్ అనుకోండి. నాట్ అగెన్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆ తెలుగుదేశం పార్టీ. నేను తీసుకున్న డెసిషన్ వాళ్ళకి వ్యతిరేకంగానే అయితే నేను అనుకోవట్లేదు. జస్ట్ టు సేఫ్ గార్డ్ మై ఆ లిటిల్ పొజిషన్. ఆ రోజున ఇన్ ఏ వే ఐ వాజ్ కోయర్షన్ అనుకోండి, డైరెక్టెడ్ అనుకోండి, ఫోర్స్డ్ అనుకోండి, ఏదో ఒకటి జరిగిపోయింది. నేను బీజేపీలోకి వెళ్ళాల్సి వచ్చింది. ఓకే. అయితే బీజేపీ కూడా నా నా వ్యూహాలకి, నా ఐడియాలజీకి, నా కోరికలకి, నా అభిమతానికి దగ్గరగా ఉన్న పార్టీని. ఆల్రెడీ మీరు చెప్పారు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్న కాబట్టి నాకు అటల్ బిహారీ వాజ్పేయి గారి దగ్గర నుంచి నేను ఎన్టీఆర్ భవన్లో ఎలక్షన్స్ అయిన తర్వాత రివ్యూ జరిగితే ఫస్ట్ మీటింగ్లో ఐ మెన్షన్డ్ 2 names ఇన్ ఫుల్ హౌస్. మొత్తం 1000 మంది నాయకులు ఉన్నారు, అందరూ జనరల్ బాడీ మీటింగ్. దాంట్లో నేను యుఎస్లో ఉన్నాను. నాకు యుఎస్ నుంచి ఇండియా వైపు చూస్తే 2 కనపడేవాళ్ళు. ఒకటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు అయితే మన ఆంధ్ర వారికి చంద్రబాబు నాయుడు గారు. ఇట్ ఈస్ నాట్ టు డిమీన్ అదర్స్. వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మనకు కూడా సీఎంలుగా పిఎంలుగా చేశారు. కానీ కరెంట్గా వీళ్ళు ఉన్నారు, వీళ్ళు పాపులర్గా ఉన్నారు. కాబట్టి మేము ఎప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారని ఆలోచిస్తూ ఉండేవాళ్ళం, మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. బాబు గారు ఐటీని ప్రోత్సహిస్తున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఫీల్డ్ని ప్రోత్సహిస్తున్నాడు, ఇంజనీరింగ్ కాలేజెస్ పెంచుతున్నాడు, పీపుల్ని మోర్ అండ్ మోర్ ప్రొఫెషనల్స్ రావాలనుకుంటున్నాడు. మనం వీ షుడ్ బి హ్యూమన్ క్యాపిటల్ హెడ్ క్వార్టర్స్ కావాలనుకుంటున్నాడు, హబ్ కావాలనుకుంటున్నాడు. ఇవన్నీ కూడా పాజిటివ్ థింగ్స్. అవే మాట్లాడాను నేను. నాకు ఇష్టం లేకపోయినా నేను అందుకు వచ్చాను, కంటెస్ట్ చేశాను. వాట్ ఎవర్ ఈస్ ద రిజల్ట్, ఇలాగే ఉంటానని కూడా మాట్లాడాను నేను. కాబట్టి మళ్ళీ 2019లో ఆ డిస్కషన్ వచ్చినప్పుడు నేను బీజేపీలోకి వెళ్ళాను. సార్ అదే మూమెంట్లో వై నాట్ వైఎస్ఆర్సీపీ లైక్ పవర్లో ఉంది కదా, డోంట్ యూ హ్యావ్ గెట్ ఎ ఛాన్స్ టు ఫిట్ ఇన్ ఇట్? కాబట్టి ఇప్పుడు నేను వైఎస్ఆర్లోకి వెళ్ళటం అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో అనెథికల్. ఓకే, పవర్లో వచ్చింది కాబట్టి వెళ్ళాం అనుకుంటారని అనెథికల్. నేను ఫస్ట్లో బాబు గారికి నేను కంటెస్ట్ చేసిన తర్వాత కదా నేను డెసిషన్ మార్చుకున్నాను. అవును. నేను ఎందుకు చెప్పాను, ఎందుకు మార్చుకున్నాను, నేను నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు తెలియని ఫీల్డ్లోకి నాకు వచ్చినా కానీ మీరు ఇచ్చిన అవకాశం, ఆ ఐడియాని నేను మెచ్చుకున్నాను. నాట్ ఫర్ మీ అలోన్. రాబోయే రోజుల్లో తటస్థులకి, నాలాంటి వాళ్ళకి, ఎడ్యుకేటెడ్ పీపుల్కి, లేదా సమ్ ఫీల్డ్స్లో సమ్ స్పెషలిస్టులకి, సమ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్కి మీరు అవకాశం ఇవ్వాలంటే ఇక్కడ మేమంతా నిలబడాలి. అవును, నాలాంటి వాళ్ళు ఉండాలి, మీతో పనిచేయాలి. కాబట్టి నేను ఉన్నాను. నేను దాంట్లో ఏం డీవియేట్ కాలేదు, ఆ ఐడియాతో ఇప్పటికీ డీవియేట్ కాలేదు. స్టిల్ నేను ఈ ఐడియాతో డీవియేట్ కాలేదు. కానీ 14 నుంచి మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల నేను డిఫెన్స్లో పడ్డాను. ఇప్పుడు నా కన్విక్షన్ని నేను క్వశ్చన్ చేసుకునే పరిస్థితిలోకి నన్ను నెట్టేశారు. అవును. కాబట్టి నేనేం చేయాలి? టు సాటిస్ఫై అదర్స్, ఫ్యామిలీ, టు కన్విన్స్ అదర్స్. పర్వాలేదు, థింగ్స్ విల్ బీ ఓకే, మనకేదో చిన్నది వచ్చింది, ఆ ఉన్నదాన్ని కాపాడుకోవటం అవసరం కదా. అవును. ఇప్పుడు నేను నా మైండ్ సెట్ మారిపోయింది, నా వీసా స్టేటస్లు మారిపోయినాయి, నేను మళ్ళీ యూఎస్ఎల్ ఏదో చేయాలనే కోరిక నాకు లేదు. ఇంతమంది ఇప్పుడు నాకు 100ల్లో తెలుసు అనుకుంటే ఇవాళ లక్షల్లో ప్రజానికం తెలుసు. నాకు ఆ రోజున 100ల్లో సంఖ్యలో నాకు రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఉన్నారనుకుంటే ఇవాళ లక్షల్లో నేను తెలిసిన వాళ్ళు ఉన్నారు. చంద్రసాంబరావు గారు ఈజ్ ఎ జెంటిల్మెన్, చంద్రసాంబరావు గారు మంచి మనిషి అనుకునే వాళ్ళు ఇవాళ స్టేట్లో లక్షల్లో ఉన్నారు. ఖచ్చితంగా. నేను ఒక రకంగా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వాళ్ళని కూడా రిప్రజెంట్ చేస్తున్నాను. 100% స్టాండ్ తీసుకున్నారు మీరు. తీసుకుంటున్నా. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డిజర్ట్ దేర్ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఆల్సో. సో అదొక సాటిస్ఫాక్షన్.
దీనివల్ల నాకేం వస్తుంది వాళ్ళకేం వస్తుంది అంటే ఏం రాకపోవచ్చు మెటీరియల్లీ, బట్ ఫిలాసాఫికల్లీ దట్స్ ఎ సాటిస్ఫాక్షన్. కాబట్టి నేను వైఎస్ఆర్లోకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, వెళ్తే ఎలా ఉంటుంది, వెళ్తే నాకేమవుద్ది, ఇంకా సేఫ్ పొజిషన్లో ఉంటాను కదా, నన్ను ఎవరు ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఇవన్నీ ఉన్నాయి కదా. అవును. బట్ స్టిల్ ఐ థాట్ నో ఆ పార్టీ రెసిస్టెన్స్ ఉన్నా కానీ మధ్య మార్గంగా మనం భారతీయ జనతా పార్టీలోకి ఉందాం, ఒక నేషనలిస్టిక్ ఎజెండాతో పనిచేద్దాం. ఇక్కడ అవకాశం వస్తుంది అనుకున్నది ఇంతవరకు రాలేదు, భవిష్యత్తులో వస్తుందో రాదో ఏమవుద్దో మనకు తెలియదు. కాబట్టి అప్పటికి మనకి ఏజ్ వచ్చేస్తుంది, టెక్నాలజీస్ మూవ్ అయిపోతున్నాయి, వీ విల్ నాట్ బి దట్ కరెంట్, మనం వచ్చినంత స్పీడ్గా ఇప్పుడు ఉండలేము, వచ్చినంత కరెంట్గా ఇప్పుడు ఉండలేము, ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి కదా. సో in a way to defend myself, to defend from my critics, ఆ రోజున భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాను. భారతీయ జనతా పార్టీలో కూడా సిన్సియర్గా 5 ఏళ్ళు పనిచేశాను. భారతీయ జనతా పార్టీలో కూడా నేను వైస్ ప్రెసిడెంట్గా నాకు వాళ్ళు ఎన్నుకునేదాకా వచ్చాను. స్టేట్ మొత్తం వైస్ ప్రెసిడెంట్ వచ్చారు కదా. మన వీడియో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా చూస్తారు కదా. తప్పకుండా. ఐ థింక్ ఐ నా శాంక్టిటీని నేను కాపాడుకుంటూ, నా రెస్పెక్ట్ని నేను కాపాడుకుంటూ, నాకు ఎంతవరకు వీలవుద్దో ఏమి వీలవుద్దో పాజిటివ్గా ఐ ఆల్సో కాంట్రిబ్యూటెడ్ టు భారతీయ జనతా పార్టీ. దాంట్లో నాకేం డౌట్ లేదు, నాకేం గిల్ట్ ఫీలింగు లేదు. నేను తెలుగుదేశం పార్టీకి ఎలా చేశానో భారతీయ జనతా పార్టీకి అలాగే చేశాను. పార్టీస్ వేరు, స్ట్రక్చర్స్ వేరు, నాయకులు వేరు, మనుషులు వేరే ఉండొచ్చు, బట్ మై వే ఆఫ్ ఫంక్షనింగ్, నా థాట్ ప్రాసెస్ అయితే అలాగే ఉంది. సరే, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన 3 జతగట్టి భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ సెలక్షన్లో నాకెందుకో వాళ్ళు కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేయలేదు. అది ఫెయిర్ కాదు. ఆ డిసిషన్ ఇన్ దట్ ఎలక్షన్ వాజ్ నాట్ ఫెయిర్. ఓకే, దాన్ని మీకు బయటికి రావడానికి అదొకటే పాయింట్. మనం ఫెయిర్నెస్ మీద ఉండాలి, ఎథికల్గా ఉండాలి. నా వరకు నా ఆలోచన, నా మైండ్ అది. సో ఐ హ్యాడ్ టు స్టెప్ అవుట్. అంతేగాని భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ అని కాదు. మీరు ఒక ఎలక్షన్లో ఒక డెసిషన్ తీసుకున్నారు, అది అన్రీజనబుల్ డెసిషన్ తీసుకున్నారు అనేది ఇప్పటికీ మనకి గౌరవం ఉండటం వేరు, విధి విధానం మీద నమ్మకం ఉండటం వేరు, నాయకత్వం మీద గౌరవం ఉండటం వేరు, నరేంద్ర మోడీ గారి మీద గౌరవం ఉండటం వేరు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే మంచి మనుషులు అనుకోవటం, ఇవన్నీ వేరు. ఆ భావాలు ఎక్కడికి పోవు. సో కాబట్టి మీరు తీసుకున్న డెసిషన్ కూడా ఒక రిపర్కషన్ ఉండాలి కదా. అవును, ఒక ప్రొటెస్ట్ ఉండాలి కదా. అవును. అయిపోయింది. ఆ పీరియడ్లో ఐ ఆల్సో మేడ్ ఏ జడ్జిమెంటల్ మిస్టేక్. కొంతమంది ఫ్రెండ్స్ కోసం ఫ్రెండ్షిప్ని పాలిటిక్స్ని మిక్స్ చేస్తే మంచిది కాదని నాకు తెలిసిన, ఇక పదే రావటం, ఒత్తిడి చేయటం, రకరకాల ఫ్యాక్టర్స్లో ఒక వారం రోజులు 10 రోజులు నేను ఏం చేశానంటే భారతీయ జనతా పార్టీలో ఉండలేక, నేను అప్పుడు ఆల్రెడీ డెసిషన్స్ అన్నీ అయిపోయినాయి. మీరు క్యాండిడేట్స్ అయిపోయారు, క్యాంపెయినింగ్ జరుగుతుంది, ఇంకా 10 రోజుల్లో ఎలక్షన్స్ వచ్చేసినాయి అనుకున్న టైంలో నేనెందుకు ఇంత మీకు ఆనెస్ట్గా మాట్లాడగలుగుతున్నానంటే అంటారు వాట్ సర్కమ్స్టెన్సెస్, నా మనసుకు నాకు ఒక ఎథికల్ లైన్లో నేను ఉన్నా. నేను ఇది చేస్తే తప్పని నా మనసు కనిపిస్తే నేను చేయట్లేదు, ఇది చేస్తే పర్వాలేదు, ఐ హ్యావ్ ఎ జస్టిఫికేషన్ రిలేటివ్లీ స్పీకింగ్ అనుకున్నప్పుడు నేను చేశా. కానీ అసలు ఇంత దూరం నన్ను నెట్టాల్సిన పరిస్థితి కూడా ఈ సిస్టమ్కి లేదు. అలా జరిగిపోయింది. అది సిస్టంలో ఉన్న వీక్నెస్ అనుకోండి, గొప్పతనం అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనం ఏదైతే ఆశించి ఏదైతే చేయాలి యాక్టివ్గా వచ్చామో, ఐ థింక్ ఈ 20 ఏళ్లలో మాత్రం అది కాలేదని అసంతృప్తి నాకుంది. ఓకే. కాబట్టి ఇప్పుడు నా ఏజ్ని బట్టో, నా థింకింగ్ని బట్టో, నా ఎక్స్పీరియన్స్ని బట్టో, ఇఫ్ సొసైటీ థింక్స్ ఐఎమ్ గుడ్ ఫర్ సంథింగ్, ఇఫ్ మై పార్టీ థింక్స్ ఐఎమ్ గుడ్ ఫర్ సంథింగ్, ఆ ఛాన్స్ వస్తుంది. ఇఫ్ దే థింక్ ఇట్స్ నో హీఈస్ నాట్ గుడ్ ఫర్ ఇట్ అనుకున్నారనుకోండి, దట్స్ ఫైన్. మనం ఓవర్ నైట్ మనం ఇవాల్వ్ అయ్యి రాడికల్గా మార్పులు వచ్చేది ఏం లేదు. బట్ ఐ స్టిల్ హ్యావ్ హోప్.
ఓకే యా. ఇప్పుడు పాలిటిక్సే టు కీప్ ద హోప్ అలైవ్ ఇన్ అదర్స్. అంటే ఖచ్చితంగా ఇప్పుడు మీకున్న డిజైర్ని ఒక ఒక ఏదో కొంత ఒక లీడర్షిప్ రోల్లో ఉండి మనం డిసప్పాయింట్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. అవును, డౌన్ అవుతుంది లీడర్. కాబట్టి డెఫినెట్లీ విల్ ప్లే అవర్ షేర్. ఇప్పుడు